మంచిది. ఇప్పటివరకు ప్రార్థనలో గడపడానికి ప్రభు మన కృప చూపించారు. దయచేసి మీరందరూ కూడా శ్రద్ధగా కొంచెం సమయం దేవుని వాక్యాన్ని విన్న తర్వాత మనం ఈరోజు కూడికను ముగించుకొని ప్రశాంతంగా ఇంటికి వెళ్ళొచ్చు. చూడండి, ఈరోజు ఆ ప్రభు మనకు ఇచ్చిన వాక్యంలోంచి అధికారము, ఈరోజు మెసేజ్ అంశం ఏం పేరు? అధికారము. ఏంటిది? అధికారము. ఆయన ఇచ్చిన అధికారము. ఎవరు ఇవ్వాలి అధికారం మనకి? అధికారం ఎవరు ఇవ్వాలి? మీరు ఈ భూమిని నిండించి దాని ఏలుడి అన్నాడు దేవుడు. ఏమన్నాడు దేవుడు? భూమిని నిండించి దానిని ఏలుట అంటే అర్థం ఏంటిదంటే యజమాయిషి, అధికారము చేయుట, పెత్తనము చేయుట, పరిపాలన చేయుట అంటే స్వాధీనపరచుకున్నట. హల్లెలూయా. ఏంటిది? స్వాధీనపరచబడింది. నీకేదైతే స్వాధీనపరచబడిద్దో, నీకు దేని మీదైతే రైట్స్ ఉంటాయో, అంటే అధికారం ఉంటుందో, దానిని మాత్రం నువ్వేం చేయగలవు? ఏలుబడి చేయగలవు. హల్లెలూయా, హల్లెలూయా. దానిని మాత్రం మనం ఏం చేయగలం? ఏలుబడి చేయగలం. అయితే చూడండి, బైబిల్ గ్రంథంలోంచి లూకా సువార్త 9వ అధ్యాయము 1వ వచనము. ఆయన తను 12 మంది శిష్యులను పిలిచి సమస్తమైన దయ్యాల మీద శక్తిని, అధికారమును, రోగములు స్వస్థపరచు వరములను వారికి అనుగ్రహించి దేవుని రాజ్యమును ప్రకటించుటకును, రోగులను స్వస్థపరచుటకును వారిని పంపెను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువు చెప్పిన ఆ వాగ్దానం ప్రకారముగా, ప్రభువు ఇచ్చిన అధికారం ప్రకారంగా నేటికి కూడా శిష్యులందరికీ కూడా దేవుని దగ్గర నుంచి ఏమి ఇవ్వబడతా ఉందంటే అధికారం ఇవ్వబడతా ఉన్నది. హల్లెలూయా. ఆయన ఏం చేశాడంటే తన 12 మంది శిష్యులను పిలిచి ఆయనలో ఏదైతే అధికారం ఉన్నదో, ఆయనకి అధికారం లేకుండా ఆయన అధికారం ఇవ్వలేడు. ఆయనకి రైట్స్ లేకుండా మనం ఏం చేయలేము, దాన్ని ఏలుబడి చేయలేము. ఆయన ఏలుబడి కింద ఏదైతే లేదో దానిని మనం ఏం చేయలేము? ఏలుబడి చేయలేము. ఆయన దేనినైతే స్వతంత్రించుకొని ఉండలేదో దానిని మనం ఏం చేయలేమంటే స్వతంత్రించుకోలేము. ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండదు, అక్కడ స్వాతంత్ర్యం ఉంటుందంట. హల్లెలూయా. స్వాతంత్రం అంటే ఏంటిది? స్వేచ్ఛ. ఏంటిది? ప్రభు యొక్క ఆత్మ ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఏముంటుందంట? స్వేచ్ఛ ఉంటుందంట. అంటే ప్రభు మనల్ని స్వేచ్ఛ పరులుగా చేయడానికి పిలిచి ఉన్నాడు. ఎలాంటి స్వేచ్ఛ ఇది? ప్రభువుని విడిచిపెట్టిపోయే స్వేచ్ఛ కాదు. ప్రభుతో పాటుగా సమకూర్చడానికి, దేవునితో పాటుగా దేవుని రాజ్యంలో చేర్చబడి దేవుని ఆనందించడానికి, దేవుని మార్గంలోకి అనేక మందిని తీసుకురావడానికి, దేవుని చేతి పనులపైన అనేక విషయములలో అధికారం పొందుకొని అనేక మంది ఇతడు దేవుని కార్యాలను చూపించి దేవుని సంతోషపరిచి ఆ కృపలోను, ఆయన నీతిలోను, ఆయన మహిమలోను, పరిశుద్ధాత్మ యందలి ఆనందంలో మనం ఆనందించడే స్వేచ్ఛ ఉన్నది. హల్లెలూయా. అదే స్వాతంత్రమై ఉన్నది. హల్లెలూయా. ఆత్మ ద్వారాగా నువ్వు ఎప్పుడైతే స్వాతంత్రాన్ని పొందుకుంటావో, ఆత్మ ద్వారాగా నువ్వు ఎప్పుడైతే విడుదలను పొందుకుంటావో, ఆత్మ ద్వారా నువ్వు ఎప్పుడైతే ప్రభు ఇచ్చిన అధికారాన్ని పొందుకుంటావో, మొట్టమొదటిగా పరిశుద్ధాత్మ దేవుడు చేసే పని ఏంటిదంటే నిన్ను సంపూర్ణంగా లోపరుచుకుంటాడు దేవుడు. హల్లెలూయా. ఏం చేస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు? ప్రభువే ఆత్మ కదా. ప్రభు యొక్క ఆత్మ నీలో ఉండి నిన్ను స్వతంత్రంగా చేయాలంటే మొట్టమొదటిగా నీ యొక్క క్రియలన్నిటిపైన ఆయనకి ఏం చేయాలి? స్వాతంత్ర్యం ఉండాలి. నువ్వు అధికారము చేయాలంటే, నీవు పెత్తనము చేయాలంటే, నీవు అధికారిగా నిలబడాలంటే, నీకు అధికారం రావాలంటే నువ్వు మొట్టమొదటిగా ఏం చేయాలి? ప్రభు యొక్క అధికారమునకు ఒప్పుకోవాలి. నా కుమారుడు ఆయన అధికారమునకు, నీ ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారమునకు ఒప్పుకోనమని వాక్యం ఒకటి ఉంటుంది. హల్లెలూయా. ఆయన అధికారానికి మనం ఏం చేయాలంట? ఒప్పుకోవాలంట. ఏ విషయంలో అయితే నువ్వు అధికారానికి ఒప్పుకోవో, ఎక్కడైతే పరిశుద్ధాత్మ దేవునికి స్థలం ఇవ్వవో, ఏ విషయంలో అయితే పరిశుద్ధాత్మ దేవునికి స్థానం ఇవ్వకుండా నువ్వు నడుస్తూ ఉంటావో ఆ విషయంలో నువ్వు బలహీనుడిగా ఉంటావు. ఆ విషయంలో నిన్ను ఆత్మీయతలో చేంజ్ చేస్తూ ఉంటుంది,
దిగజారుస్తూ ఉంటది. ఆ ఒక్క విషయమే నిన్నేం చేయలేదంటే ప్రభు యొక్క ఆత్మ చేత సంపూర్ణంగా నింపబడనివ్వదు, పరిపూర్ణత చెందబడనివ్వదు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క రక్షణానందకరమైన మార్గంలోకి రానివ్వదు. అందుకనే సమస్తానికి కూడా పరిశుద్ధాత్మ దేవునికి మన జీవితంలో ఏం చేయాలి? మనము అధికారం ఇవ్వాలి. హల్లెలూయా! అదే దేవుని చిత్తము జరిగించుట. ఏంటిది అది? దేవుని చిత్తము జరిగించుట. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచాడు, మంచిదే. సమస్తమైన దెయ్యాల మీద ఏం చేశాడు? వాళ్ళందరికీ శక్తిని, అధికారం ఒకటే కాదు, ఏమిచ్చాడు? శక్తిని అనుగ్రహించాడు. సరే, మంచిదే. ఈ శక్తిని, అధికారాన్ని మనం ఎందుకు వాడుకోలేకపోతా ఉన్నామంటే, మొట్టమొదటిగా పరిశుద్ధాత్మ శక్తికి నీ జీవితంలో ఏం లేదు, సంపూర్ణమైన అధికారం లేదు కాబట్టి, నువ్వు సంపూర్ణంగా పరిశుద్ధాత్మ దేవునికి లోబడలేదు కాబట్టి, సంపూర్ణంగా పరిశుద్ధాత్మలో రూపు చెందలేదు కాబట్టి, సంపూర్ణంగా పరిశుద్ధాత్మ చేత సహకరించట్లేదు కాబట్టి, ఏ విషయంలో అయితే పరిశుద్ధాత్మ దేవుడు నువ్వు సరి చేయలేకపోతున్నాడో, ఏ విషయంలో అయితే పరిశుద్ధాత్మ దేవునికి నీ జీవితంలో నువ్వు స్థానం ఇవ్వటలేదు, ఆ విషయం దగ్గర నువ్వు ఆగిపోతా ఉన్నావు. అందుకనే శక్తి ఉందిలే కానీ అధికారం చేయలేకపోతా ఉన్నావు. హల్లెలూయా! హల్లెలూయా! శక్తిని కలిగి ఉన్నాము కానీ అధికారం ఏం చేయలేకపోతున్నాం? మనం చలాయించలేకపోతున్నాము, అధికారాన్ని చూపించలేకపోతున్నాము, అధికారాన్ని ప్రదర్శించలేకపోతున్నాము, అధికారాన్ని మనం ఏం చేయలేకపోతున్నాము? వాడుకొనలేకపోతున్నాము. మీకు అర్థమైందా? జాగ్రత్తగా గమనించాలి. పరిశుద్ధాత్మ దేవునికి స్వాతంత్ర్యాన్ని ఇవ్వాలి మన జీవితంలో. మనం ఆయన సంపూర్ణంగా నిండాలి. చాలా మంది చూడండి, ఆ నిండుకొని అంటే బిగబట్టి ఎలా ఉంటారు మౌనంగా. దానివల్ల ఏమైంది? నువ్వు ఆయనకి అధికారం ఇవ్వట్లేదు కాబట్టి ఆయన నిన్నేం చేయలేడు, సంపూర్ణంగా నింపలేడు. అవునా కదా? నింపలేడు. కొంతమంది చూడండి, కన్నీరు గార్చి ప్రార్థన చేయమంటే అసలు కన్నీరే రాదు. ఊరకున్నప్పుడైతే ఏం చేయకపోయినా ఏడుస్తారు, ఏమి లేకపోయినా ఏడుస్తారు. కుటుంబాలు నశించిపోవటం మీకు ఇష్టమా? ఎవరి కోసం ఎడుతున్నారు? నా కోసం ఎడుతున్నారు మీరు? ఎవరి కోసం ఏడ్చేది మనం? మన కుటుంబాల కోసమే కదా. మీ కుటుంబాల కోసం, మీ ఇంట్లో ఉన్నవారు రక్షించబడటం కోసం, మీకోసం మీరు ఏం చేయలేకపోతున్నారు అంటే, కన్నీరు కాచలేకపోతున్నారంటే కన్నీటి భారము మీలో ప్రార్థించుటకు ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆయనే మనల్ని ఏం చేస్తా ఉన్నాడంటే ప్రార్థనలోకి. అది నీ వలన కలిగే భారం కాదు, అది నీకు నువ్వు సొంతగా ఏడవు. నీకు ఏదన్నా బాధ కలిగితే ఏడుస్తావు, అంతేగాని ఒట్టిగా ఏడటం ఏంటి? ఎందుకు ఏడుస్తున్నావు తెలుసా? పరిశుద్ధాత్మ దేవునికి నాశనకరమైన సంఘటనలు తెలుసు. నువ్వు ఒక్కడు మాత్రమే కాదుగా, నీతో పాటుగా నీ కుటుంబం రక్షించబడాలి, నీతో పాటుగా నీ గ్రామం రక్షించబడాలి, మనతో పాటుగా మన భారతదేశం అంతా కూడా రక్షించబడాలనే ఆయన ఆశ. హల్లెలూయా! అందుకనే ఆయన ఏడ్చితే నువ్వేం చేయాలి? ఏడవాలి. ఆయన ఉపవాసం ఉండమంటే నువ్వేం చేయాలి? ఉపవాసం ఉండాలి. ఆయన చెయ్యొద్దు అంటే నువ్వేం చేయాలి? చేయకూడదు. ఆయన జరిగించు అంటే నువ్వేం చేయాలి? జరిగించాలి. నీపై ఆత్మ దిగబడతా ఉంది, నీపైకి ఆత్మ వస్తుందని పలకబడినప్పుడు ఆత్మను నువ్వేం చేయాలి? సంపూర్ణముగా ఆస్వాదించాలి. హల్లెలూయా! హల్లెలూయా! నువ్వు ఎప్పుడైతే ఆత్మను సంపూర్ణంగా పరిపూర్ణంగా ఆస్వాదిస్తావో, పరిశుద్ధాత్మ దేవుడు ఇంపైన సువాసనగా మారుస్తూ ఉంటాడు. హల్లెలూయా! పరిశుద్ధాత్మ దేవుని యొక్క ముఖ్యమైన పని ఏంటిదంటే, యేసుక్రీస్తు యొక్క స్వరూపంలోకి, యేసుక్రీస్తు యొక్క స్వరూపంలోకి, యేసుక్రీస్తు యొక్క పోలికలోకి మనల్ని మార్చడం. ఏంటిది? యేసుక్రీస్తులాగా నిన్ను మారుస్తాడు ఆయన. యేసుక్రీస్తులాగా నువ్వు ప్రేమిస్తావు. అప్పుడు యేసుక్రీస్తులాగా సంపూర్ణ అధికారం కలిగిన వ్యక్తిలా ఉంటావు. యేసుక్రీస్తులాగా సంపూర్ణముగా పరిపూర్ణత చెంది ఉంటావు. యేసుక్రీస్తులాగా పాపములలో ఆయనకి ఏమి లేదు, పాలు లేదు, కానీ పాపం మీద ఆయనకి ఏముంది? అధికారం ఉన్నది. హల్లెలూయా! పాపం మీద ఆయనకి కంట్రోల్ ఉంది. అవునా లేదా? మనల్ని మనం ఎందుకని కట్టుకోలేకపోతున్నామంటే, మనల్ని మనం కొన్ని విషయాల్లో ఎందుకని ఆపుకోలేకపోతున్నామంటే, మనల్ని మన జీవితాల్లో ఆత్మీయ జీవితాన్ని సరిగా ఎందుకు స్థిరపరచలేకపోతా ఉన్నామంటే, పరిశుద్ధాత్మ దేవునికి సంపూర్ణమైన అధికారం మనం అనుగ్రహించట్లేదు. మనం ఇవ్వాలి ఆయనకి. నువ్వు ఇచ్చిన కొలది ఆశ్రయించబడతావు. హల్లెలూయా! ఏంటిది? కానుకలు కాదు. మొట్టమొదటిగా నీ హృదయంలో ఆయనకి ఎంతైతే స్థానం ఇస్తావో, నీ జీవితంలో ఆయనకి ఎంతైతే చోటునిస్తావో, అంతవరకు పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తూ ఉంటాడు? క్లియర్ చేస్తాడు. హల్లెలూయా! హల్లెలూయా! ఆర్థిక సమస్యల నుంచి విడుదల రావట్లేదా? నువ్వేం చేయాలి ఆ విషయంలో? నీ ఆర్థిక పరిస్థితుల్లోకి పరిశుద్ధాత్మ దేవుడు నీ ఆర్థిక వనరుల్లోకి, నీ ఆర్థిక పరిస్థితుల్లో కలుగు చేసుకున్నట్లుగా నువ్వు ఆయన ఏం చేయాలి? కానుకలు ఇచ్చి దేవుణ్ణి కదిలించాలి. ఆయనకిచ్చి ఆయనను శోధించడి.
పట్టజాలంతో విస్తారముగా ఆయన ఏం చేస్తాడంట? దీవెనల వర్షం కురిపిస్తాడంట. హల్లెలూయా! హల్లెలూయా! ఆయన ఏం చేయాలి నువ్వు? శోధించాలి. మనల్ని శోధిస్తాము. ఎవరిని? మనతో మాట్లాడకపోయారనుకో ఎవరిని? ఎందుకు మాట్లాడట్లేదు నాతో? అని చెప్పి శోధిస్తాం మనం. ఎవరైనా మనకు డబ్బులు ఇవ్వాల్సి ఉందనుకో, వాళ్ళని ఏం చేస్తాం మనం? ఇప్పుడిస్తావు, ఇప్పుడిస్తావు, ఇప్పుడిస్తావు అని శోధిస్తూ ఉంటాం. అర్థమైందా లేదా? ఇంకోటి సాతాను కూడా మనల్ని శోధిస్తాడు. మనం ఏం చేయట్లేదంటే ప్రభువుని వేడుకోవాలి, అర్జించాలి. చాలామంది శిష్యుల జీవితాలు మనం చూసుకున్నట్లయితే యాకోబు దగ్గరకు వచ్చిన తర్వాత ప్రభువు దాటిపోతే ఆయన జీవితం బాగుపడదని ఆయనకు తెలుసు. హల్లెలూయా! దేవుడు దాటిపోయిన తర్వాత ఆయనకు చరిత్ర లేదని తెలుసు. హల్లెలూయా! చరిత్రను రాయగలిగిన వాడు, చరిత్రను మార్చగలిగిన వాడు ఈ దేవుడే అని ఆయనకు తెలుసు. అందుకనే చరిత్రను మార్చగలిగిన దేవుని పాదాలు పట్టుకుంటే, బ్రతుకును మార్చగలిగిన దేవుని పాదాలు పట్టుకుంటే, జీవితాలను బాగు చేయగలిగిన దేవుని పాదాలు పట్టుకుంటే, జీవితాల్లో చరిత్రలన్నింటిని కూడా భూలోకమును తలకిందులు చేయగలిగిన వాడు ఆయన కాబట్టి ఆయన పాదముల దగ్గరకు వచ్చి ఆయన అడిగి ఆయన వేడుకొని ఆయన బ్రతిమాలుకొనిటే నా జీవితం బాగుపడుతుందని చెప్పేసి ఆయనకి అర్థమయ్యి ఆయన ఏం చేశాడంటే ఆయన తొడగూటి నరం తప్పే వరకు ఏం చేశాడు? దేవునితో పోరాడాడు. హల్లెలూయా! ఏం చేశాడు ఆయన? పోరాడాడు. ఎవరితో పోరాడాడు? దేవుని సన్నిధిలో, దేవుని సన్నిధానములో నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నేను నిన్ను పోయినన్నాడు ఆయన. నేను నిన్ను వెళ్ళనివ్వను ప్రభువా. ఈరోజు నేను ఖచ్చితంగా ఆశీర్వదించబడాలి. ఈరోజు నేను ఖచ్చితంగా మార్పు చెందాలి. నా బ్రతుకులో ఏదైతే ఆటంకంగా ఉందో, నీకు నాకు మధ్య ఏదైతే పాపం పనిచేయచ్చు ఉందో, నీకు నాకు మధ్య ఏదైతే వ్యతిరేకతలు కలుగు చేయొచ్చు ఉన్నదో, నీకు నాకు మధ్యలో ఏదైతే అడ్డుగా నిలబడినదో దానిని తీసివేసేంత వరకు ఈ ఉపవాసం నేను ఆపనని మనం ఏం చేయాలి? దేవుని పాదములు పట్టుకొని బ్రతిమాలుకోవాలి. నీవు నన్ను వాడుకునేంత వరకు, నీవు నా కుటుంబంలో మార్పు కలుగజేసే వరకు, నా కుటుంబాన్ని నాకులాగానే రక్షణలో చూచేంత వరకు నేనేం చేయను? నిద్రపోను. నా కుటుంబం కొరకు కన్నీరు కారుస్తూనే ఉంటాను అని చెప్పేసి మనం ఏం చేయాలి? ప్రభు దగ్గర తీర్మానం తీసుకోవాలి. అప్పుడు నీ కుటుంబం మీద నీకేమొచ్చింది? అధికారం వచ్చింది. హల్లెలూయా! గట్టిగా చెప్పాలి హల్లెలూయా! చేతులెత్తి చెప్పాలి హల్లెలూయా! ఇప్పుడు అధికారం వచ్చింది మనకి. దెయ్యాలు వదలగొట్టేదాకా పోవద్దు. అర్థమైందా? ముందు నీలో నీ పైన ఆత్మదేవునికి ఎంత అధికారం ఉన్నదని నువ్వు గ్రహించాలి. ఈరోజు వాక్యం ఏంటిదంటే నీలో పరిశుద్ధాత్మదేవునికి ఎంతవరకు అధికారం ఉన్నది? పరిశుద్ధాత్మదేవుడు ఆత్మ ఇటు వెళితే అటు వెళ్ళాలి మనం. అవునా కదా? ఆత్మ ఇటైతే నడిపించింది అటు వెళ్ళాలి మనం. ఆత్మ పాపానికి నడిపించడు. అయినా మనం పాపంలో ఉన్నామంటే ఆ విషయంలో పరిశుద్ధాత్మ దేవునికి మన జీవితం ఏమీ లేదు, స్వాతంత్ర్యం లేదు. హల్లెలూయా! హల్లెలూయా! అయినా కానీ మనం పాపంలోనే జీవిస్తూ ఉన్నాము. ఆ చెడు ఆలోచనలు, ఆ బలహీనతలు, ఆ బద్ధకస్తంలోనే మనం ఉన్నామంటే మన జీవితంలో ఏమీ లేదు. ఆ విషయంలో మనం ఏం చేయట్లేదు? పరిశుద్ధాత్మ దేవునికి అధికారం ఇవ్వడం లేదు. కాబట్టి ఆయన వాడుకునే విషయంలో, నీ పట్ల దేవుని చిత్తం విషయంలో, నీ పట్ల దేవుని దర్శనం విషయంలో నీకు క్లారిటీ రావట్లేదు. మీ పాయింట్ అర్థమైంది ఇక్కడ? ఏంటిది? మళ్ళీ చెప్పండి. మీరు చెప్పండి ఒకసారి. మనకి క్లారిటీ ఎప్పుడు రాదు? నీ దర్శనం మీద నీకు క్లారిటీ రావట్లేదంటే మనలో ఇంకా లోపం ఉన్నదని అర్థం. ఏముందని అర్థం? లోపం ఉన్నదని అర్థం. ఏలియా 40 రోజులు ప్రయాణం చేశారు. ఎందుకు? దేవుడు ఆయనతో మాట్లాడాలని. అవునా కాదా? అవునా కాదా? ఇంకో విషయం వచ్చేసి మోషే 40 దినాలు కొండ మీద ఉన్నాడు, పర్వతం మీద ఉన్నాడు ఆయన. ఎందుకు? దేవుడు ఆయనతో మాట్లాడతాడని. హల్లెలూయా! హల్లెలూయా! దానియేలు 21 రోజులు ఉపవాస ప్రార్థనలో కూర్చున్నాడు. ఎందుకు? ప్రభు దగ్గర నుంచి జవాబు కోసం. హల్లెలూయా! హల్లెలూయా! సంసోను ఆయన వెంట్రుకలు తిరిగి మొలిచేంత వరకు వేచి చూచాడు. ప్రభువును ప్రార్థిస్తూ ఉన్నాడు. ఈ ఒక్కసారి మాత్రమే నన్ను బలపరచని. ఎందుకు? దేవుడు ఆయన ప్రార్థనకు జవాబు ఇవ్వాలని. హల్లెలూయా! యెహోషువ దేవుని దగ్గర నుంచి మాట వచ్చిందాక బయలుదేరలేదు. ఎందుకు? ప్రభువు వలన కలిగిన ధైర్యము తుది శ్వాస వరకు విడిచిపెట్టదని దేవుడు మాట్లాడేంత వరకు ఏం చేశాడు? ఆయన వేచి చూచాడు. హల్లెలూయా! దావీదు సైన్యములు వెంటనే యుద్ధానికి వెళ్ళలేదు. దేవుడు చెప్తేనే ఏం చేశాడు? ఆయన చేశాడు. ఇప్పుడు చెప్పండి, నీకు దర్శనం రావాలంటే నువ్వేం చేయాలి? ఏం చేయాలి? ఎలా ప్రార్థన చేయాలి?
మాట్లాడే వరకు ప్రార్థన చేయాలి. హల్లెలూయా. దేవుడు నిన్ను దర్శించేంత వరకు ప్రార్థన చేయాలి. ఏం చేయాలి? బైబిల్‌లో ఒక చక్కటి మాట ఉంటది. అది ఎక్కడో ఏముంటదంటే, ఒక చెడ్డవాడు వాడు చెడ్డవాడు అయిన ఉన్నప్పటికీ కూడా తన పిల్లలు పావురాన్ని అడిగితే పావునిచ్చినా అని ఉంటది. ఏమిస్తాడంట? పావునిస్తాడా? ఇవ్వడు. ఎందుకని? ఒక కఠినాత్మునికే తన పిల్లల మీద ప్రేమ ఉంటే మన దేవుడు ప్రేమ స్వరూపి. హల్లెలూయా. నువ్వు కలిగిన వాడు జీవితాలను బాగు చేసే దేవుడు. హల్లెలూయా. నీవు కలిగిన దేవుడు అద్భుతాలు చేయగలిగిన దేవుడు. హల్లెలూయా. నువ్వు కలిగిన వాడు ప్రతి వారి బ్రతుకుల్లోనూ భారాన్ని తొలగించే దేవుడు. హల్లెలూయా. నశించిన దానిని వెతికి రక్షించడానికి మనిషి కుమారుడు లోకానికి వచ్చాడు. ఏంది నశించిపోయింది? నువ్వు పాపములు నశించిపోయావు. మనందరము కూడా పాపము చేత దోషము చేత కప్పబడిన వారమై లోకపు యొక్క చీకటిలో నశించిపోతూ, లోకం యొక్క మార్గంలో నశించిపోతూ, లోక పోకడలో పోతున్నప్పుడు ఇది నీ మార్గము కాదని, నీ వెళ్ళే మార్గము నరకానికి దారి తీసిద్దని, నీ వెళ్ళే మార్గము పాపానికి దారి తీస్తుందని, నీ వెళ్ళే మార్గము దేవుని మార్గం నుంచి నేను తప్పించి నేను తొలగించిద్దని ఆయనకి ఇష్టము లేకనే ఏం చేశాడు? ఆయన నీ యొద్దకు పంపబడి నీ యొద్దకు వచ్చి ఆయన నిన్ను రక్షణలోకి నడిపించాడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు ఏం చేశాడు? నిన్ను రక్షణలోకి నడిపించాడు. కానీ మనం ఏం చేయట్లేదంటే పరిపూర్ణత పొందట్లేదు. మాట్లాడినాక అంటే పోరాడి ప్రార్థన చేయటం మనకు రావట్లేదు. నా వైపు చూడాలి అందరూ కూడా. ఏం చేయట్లేదు? పోరాడి ప్రార్థన చేయటం రావట్లేదు. అందుకనే ఈరోజు ప్రభు మీతో ఏం మాట్లాడుతున్నాడంటే, నీకు అధికారం వచ్చేంత వరకు నువ్వేం చేయాలి? నీకు కూలి డబ్బులు వచ్చేంత వరకు నువ్వేం చేస్తావు? అంతేగాని సగంలో మానేసి వస్తావా? లేదు కదా. మీరు చాలా వరకు ప్రార్థన చేశారు, చాలా వరకు దేవుని సన్నిధానంలోకి వచ్చారు. ఒకే ఒక్క విషయం మిమ్మల్ని బలహీనపరుస్తూ ఉంది. అదే భక్తిహీనత. ఈ ఒక్క విషయంలో సరి చేసుకోండి. దేవుడు ఎందుకు మాట్లాడ్డా తర్వాత నుంచి చూడండి. హల్లెలూయా. హల్లెలూయా. ఒక్క విషయమే నేను దేవుడి నుంచి దూరం చేస్తూ ఉంటుంది. ఆ ఒక్క విషయంలోనే సరిగుంటే చాలు, దేవుడు నన్ను దర్శిస్తాడని సంగతి నీకు తెలుసు. ఈ ఒక్క విషయంలో నేను ఎక్కడుకుంటే చాలు, ప్రభు నన్ను విలువైన పాత్రలాగా వాడుకుంటాడనే సంగతి నీకు తెలుసు. ఆయన అధికారం మన జీవితంలో ఎందుకు పని చేయట్లేదంటే, మనం ఆయనకి ఏం చేయట్లేదు. మన బ్రతుకుల్లోకి మన జీవితం మీద ఆయనకి సంపూర్ణమైన అధికారము ఇవ్వట్లేదు. అందుకని ఈరోజు దేవుడు నీతో ఏం మాట్లాడుతున్నాడంటే, ఆయన అధికారమునకు ఒప్పుకో. హల్లెలూయా. ఆయన అధికారమునకు నీ జీవితంలో స్థానం ఇవ్వు. అప్పుడు నుంచి పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే నిన్ను వాడుకోవడం ప్రారంభిస్తాడు. చూడండి, ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి సమస్తమైన దెయ్యాల మీద శక్తిని, అధికారమును, రోగములు స్వస్థపరచు వరమును వారికి అనుగ్రహించి దేవుని రాజ్యమును ప్రకటించుటకును రోగులను స్వస్థపరచుటకును వారిని పంపెను. అప్పుడు నువ్వు పంపబడతావు దర్శనము తెలిసిన తర్వాత. హల్లెలూయా. అధికారం పొందుకున్నప్పుడు కాదు, నీ దర్శనమును పిలుపు నీకు తెలపబడినప్పుడు, నువ్వు అధికారంలో సంపూర్ణంగా ఎదిగినప్పుడు, పరిశుద్ధాత్మ అనబడిన వరములో నువ్వు పరిపూర్ణత చెందినప్పుడు, సంపూర్ణంగా ఆత్మవరముల చేత నింపబడిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఏం చేస్తాడు? సువార్తకు తీసుకెళ్తా ఉంటాడు. అనేక రీతిలో సాక్షిగా నిలబెట్టడానికి తీసుకెళ్తా ఉంటాడు. ఆయా ప్రాంతాలను వెళ్ళినప్పుడు నువ్వేం చేస్తూ ఉంటావు? దేవుని కార్యాలను చూపిస్తూ ఉంటావు. దేవుని రాజ్యం అంటే భోజనము అన్నపానములు కూడింది కాదంట, శక్తితోనూ ప్రభావంతో కూడుకొని ఉన్నది. నువ్వు శక్తితో పరిచయం చేయాలంటే శక్తి అయిపోయిన దాకా ప్రార్థన చేయాలి. హల్లెలూయా. నీలో ఉన్న ప్రభావాన్ని ప్రజలందరి ఎదుట ప్రభువుని కనబరచాలంటే ఏం చేయాలి? నీరసించేంత వరకు ప్రార్థన చేయాలి, అలసిపోయేంత వరకు ప్రార్థన చేయాలి, దిక్కులు పెక్కటిల్లేంత వరకు ప్రార్థన చేయాలి. అంత ప్రార్థన జీవితం మనలో లేకపోతే మనం ఏం చేయలేమంటే దేవునికి ఉపయోగకరమైన పాత్రలాగా, ఉన్నతమైన పాత్రలాగా మనం ఏం చేయలేము? ప్రభువు సన్నిధిలో వాడబడలేము. హల్లెలూయా. హల్లెలూయా. ఇక మీదట నిర్లక్ష్యం వడమంటున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఇప్పటిదాకా ఆరిపోయిందో చాలు, ఇంకా ఇప్పటిదాకా పడిపోయిందో చాలు. ఇంకా నీ పట్ల ఆయన ఉద్దేశించిన సంగతులు, నీ పట్ల ఆయన తరుణము, నీ పట్ల ఆయన దర్శనము, నీ పట్ల ఆయన పిలుపు నెరవేర్చే కార్యము సమయము ప్రారంభమైనది కాబట్టి, నీ పట్ల ఆయన దర్శన సమయము ప్రారంభమైనది కాబట్టి, నీ పట్ల ఆయన వేసిన ప్రతి ప్రణాళిక నెరవేర్చే సమయం ప్రారంభమైనది కాబట్టి, ఇక మీదట నువ్వు భక్తిహీనతలో ఉండటం మానవేయమంటున్నాడు దేవుడు. ఆయన ఎందుకు రండి, మిమ్మల్ని మీరు సరి చేసుకోండి, ఉపవాస దినములు ప్రకటించండి. దేనికి? పట్టణాలు కట్టడానికి కాదు,
పాడైపోయిన దాన్ని నిన్ను సరి చేసుకోవడానికి ఈ దేహం అనబడిన దేవుని యొక్క ఆలయంలో ఏదైతే పాపం ఉన్నదో, ఈ దేహం అనబడిన దేవుని ఆలయంలో ఏదైతే సంపూర్ణత లేదో, ఈ దేహం అనబడిన దేవుని యొక్క ఆలయంలో ఏదైతే పరిపూర్ణత లేదో, ఈ నీ దేహం అనబడిన దేవుని యొక్క ఆలయంలో పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడెక్కడైతే పని చేయలేకపోతున్నాడో, ఆయా ప్రాంతాల్లోకి, ఆయా స్థలాల్లోకి నువ్వు ఎందుకని వెళ్ళలేకపోతున్నావో, దేవుని పాదముల దగ్గర చేరువచ్చి దేవుని పాదములు పట్టుకొని కన్నీరు కాచుచు, ప్రభువా ఈ విషయంలో నన్ను సరిచేయమని, ప్రభువా ఈ విషయంలో నన్ను బాగు చేయమని, ప్రభువా ఈ విషయంలో నన్ను నిలబెట్టమని, ప్రభువా ఈ విషయంలో నన్ను లేవనెత్తమని, దేవా నన్ను దాటి వెళ్ళవద్దని, దావీదు కుమారుడు నువ్వు దాటి వెళితే నాకు జీవితమే లేదని, యేసయ్య నువ్వు నడుచి పెడితే నేను బ్రతకలేనని కన్నీరు కాచుచు, దిక్కులు పెక్కడిల్లేలాగా అర్జించుచు, ఆయన పాదములు పట్టుకొని ఏచొచ్చు, పెనుయేలు అనుభవంలోకి నడిపించబడుతూ యాకోబులాగా నిరసించిపోయినా సరే ప్రార్థన చేసినప్పుడు ప్రభు నిన్ను దర్శిస్తాడు. హల్లెలూయా. దేవుడు నిన్ను దర్శిస్తాడు. హల్లెలూయా. అప్పుడు నీ జీవితంలోకి ఉద్యమం ప్రారంభమవుతుంది. హల్లెలూయా. అప్పుడు నీ జీవితంలోకి మహిమ ప్రారంభమవుతుంది. హల్లెలూయా. ప్రభు నీ జీవితంలోకి వచ్చిన తర్వాత నిన్ను ఏ దుష్ట శక్తి కూడా ఆపలేదు. ఎవరు కూడా నేనేం చేయలేరు, అప్పుడు ఆపలేరు. దేవుడు నిన్ను ప్రారంభించినప్పుడు నీ కుటుంబ సమస్యలన్నీ కూడా నీ కొరకు మార్చాయి. హల్లెలూయా. ప్రభు నీ కొరకు సమస్తాన్ని మారుస్తాడైనా. ఎందుకంటే నువ్వు ఎక్కడ నిలబడ్డావు? ఆయన సన్నిధిలో ఉండి గూజాడి కన్నీరు కాచి అడిగావు కాబట్టి. ఆయన సన్నిధిలో ఉండి ఆయన పాదములు పట్టుకొని, ప్రభువా ఇంకెప్పుడు, ప్రభువా ఇంకెప్పుడు నువ్వు వాడుకుంటావు, నాకు వాగ్దానం చేశావు, నువ్వు నిలబెడతావని వాగ్దానం చేశావు, నువ్వు నన్ను ఆశీర్వదిస్తాను వాగ్దానం చేశావు, నా గురించి చెప్పడున్న ప్రవచనములు అనేకలు ఉన్నవి, వాటిని నెరవేర్చిన కనులారా చూడలేకపోతున్నాను. నా కన్నులకు నీ పాద సన్నిధిని దూరము చేయకు, నీ సన్నిధానం నాకు దూరము చేయకు. నీ ఆశీర్వాదకరమైన మార్గంలో నేను నడవకుండగా నేను నశించిపోతే ఈ భక్తి వ్యర్థమైపోతుంది ప్రభా. నేను ఆగమైపోతే నీ సన్నిధిలో సాక్షిగా నిలబడలేను అని ప్రభుని ఏం చేయాలి? నువ్వు పట్టుకొని ప్రతిమాలుకోవాలి, వేడుకోవాలి. అందుకనే కదా ఉపవాసాలు భక్తులందరూ కూడా, అవునా కదా? బైబిల్ గ్రంథంలో మీరు చూసినట్లయితే దేవునితో గడపకుండా, దేవుని యొక్క సన్నిధానంలో నివసించకుండా, దేవునికి దగ్గరగా రాకుండగా ఎవరు సరిచేయబడలేదు, ఎవరు కూడా మార్చబడలేదు, ఎవరు జీవితాలు కూడా ఫలభరితంగా మారబడలేదు, ఎవరు కూడా ఐశ్వర్యులకు రాలేదు, ఎవరు కూడా దేవునితో కలిసి సమకూర్చలేదు, ఎవరు కూడా ఇప్పటిదాకా ఉద్యోగాన్ని తీసుకురాలేకపోయారు. దేవునితో ఉంటేనే నువ్వేం చేస్తావంట? నడుస్తూ ఉంటావంట. ఆ జీలు మనలో కలగాలి, ఆ రోషం మనలో కలగాలి. ఏం చేయమంటున్నాను నేను? పరిశుద్ధాత్ముడు ఏం చేయమని కోరుతున్నాడు దేవుడు నిన్ను? ఆయన వేడుకొనమంటున్నాడు. హల్లెలూయా. ఆయన ప్రార్థించమంటున్నాడు. హల్లెలూయా. నీలో ఏదైతే లోపము ఉన్నదో, నేను లోపములను సరిచేయ దేవుడు కాబట్టి నా ఎదుకు వచ్చి వేడుకొనమంటున్నాడు. నేను ఏ విషయంలో అయితే జ్ఞానము లేదు, మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉన్న ఎడలా వాడు ఆయన ఏం చేయాలంట? అడగాలంట. అప్పుడు ఆయన ఏం చేస్తాడు? నీకు నువ్వు ఒక జ్ఞానం అడిగి దేవుడు ఆత్మల వివేచన జ్ఞానం ఇస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. నీ దగ్గర ఏదైతే లేదో, నువ్వు దేనైతే సాధించలేకపోతున్నావో, దేనిలో అయితే రాణించలేకపోతున్నావో, ఏదైతే నిన్ను బలహీనపరుస్తూ ఉందో, ఏదైతే నిన్ను బలహీనంలో కృంగజేయచ్చు ఉన్నదో, దాని విషయంలో ప్రభు ఎదుట కూర్చో, ఉపవాసం ప్రకటించు ఒక వారం రోజులు. నేను ఈ కార్యం నుంచి విడుదల పొందితేనే కానీ ఇంటిలోంచి బయటికి రానని. హల్లెలూయా. నేను ఈ విషయంలో పరిపూర్ణత చెందితేనే కానీ ఇంటిలోంచి బయటికి రానని. హల్లెలూయా. నేను ఈ విషయంలో ప్రభు నన్ను బలపరిచి నాకు దర్శనము దయచేసి నన్ను ఈ విషయంలో పరిపూర్ణంగా మార్చితేనే కానీ నేను బయటికి రానని నువ్వేం చేయాలి? ప్రభు సన్నిధిలో ప్రతిమాలుకోవాలి. ఆయన ఏం చేయాలి? వేడుకోవాలి. ప్రభువా నన్ను బలపరచని ఏం చేయాలి? అర్జించాలి. అది చేతగాకనే చాలా మంది ఏం చేస్తా ఉన్నారంటే ఈరోజు వాడబడలేకపోతా ఉన్నారు. హల్లెలూయా. ఏం చేస్తా ఉన్నారు? ఈరోజు వాడబడలేకపోతా ఉన్నారు. దేవుడు మీతో మాట్లాడే మాట ఏంటిదంటే, మీ సమయాన్ని వృధా చేసుకోవద్దు, మీ యొక్క తరుణాన్ని పోగొట్టుకోవద్దు. నీ టర్న్ వచ్చినప్పుడు ప్రతి వారికి ఒక సమయం ఉంటుంది. ఏంటిది? ప్రతి వారికి ఒక సమయం ఉంటుంది, ప్రతి వారికి ఒక టర్న్ ఉంటుంది. ప్రభు హెచ్చించే సమయం ఒక వారి, ప్రభు తగిన సమయం ముందు మిమ్మల్ని హెచ్చించినట్లుగా ఆయన బలిష్టమైన హస్తముల కింద ఎలా ఉండాలంటే దేని మనసు కలిగి చెప్పండి, వాక్యాన్ని ఫుల్ఫిల్ చేయండి. ఏం చేయాలి? ఉండమన్నాడు, పారిపోమన్నాడా? వేచి చూడాలి. ఏం చేయాలి? వేచి చూపు ఎక్కడ ఉంటుంది? ఎదురు చూపు. మనలో నిరీక్షణ ఉండట్లేదు చాలామంది జీవితాల్లో. నిరీక్షణ పడిపోయే పరిస్థితులను కుటుంబంలో ఎదుర్కొని ఉండొచ్చు. నువ్వు నిరీక్షణ కోల్పోయే స్థితులన్నింటిలోంచి నడిపించబడతా ఉండొచ్చు. నీ నిరీక్షణకు ఆధారం ఆయన కాబట్టి ఆయన వైపు మన గురి నిలిపినప్పుడు ఆయన ఏం చేస్తూ ఉంటాడు? నిన్ను నడిపిస్తూ ఉంటాడు. విశ్వాస ఓడ కొనసాగుచేప్పుడు
అనేక ఓడ తాకిడి. తాకిడి అనేది అలల చేత తాకబడుతూ ఉంటావు నువ్వు. సమస్యలు ఉంటాయి నీ జీవితంలో. వ్యతిరేకతలు ఉంటూనే ఉంటాయి నీ జీవితంలో. ప్రతి క్షణమున కోయబడుతూ ఉంటావు. దేవుడిని నువ్వు కలిగి ఉన్నావు కాబట్టి, దేవాతి దేవుడు నీ జీవితంలో ఉన్నాడు కాబట్టి, ఎక్కడా కూడా ఆశీర్వాదానికి ఆనవాళ్ళు నీకు కనబడవు. ఎక్కడా కూడా నువ్వు బాగుపడే ఆనవాళ్ళు నీకు కనబడవు. ఎక్కడా కూడా నువ్వు విడుదల పొందే ఆనవాళ్ళు నీకు కనబడవు. ఎక్కడా కూడా నువ్వు రాణించే అనుభవాలు నీకు కనబడవు. అయినా కూడా ప్రభుతో నువ్వు నడిచినప్పుడు, అయినా కూడా దేవునితో అంటుకట్టబడి నడిచినప్పుడు, అయినా కూడా నిన్ను నువ్వు ఓదార్చుకొంచు నీ విశ్వాస ఊడను కొనసాగించేవాడు ప్రభు అయినప్పుడు, నాకేల భయమని ఈ శ్రమల మీద నీ పయనాన్ని కొనసాగించినప్పుడు ఆయన ఏం చేస్తాడు? నీ జీవితంలో చెలరేగిన తుఫానులంటిని నా జీవిత యాత్రలో తుఫానులు అణిచి కెరటాలు నాపి నడిపించును నా యేసయ్య. హల్లెలూయా, హల్లెలూయా. తుఫానును ఏం చేస్తాడు దేవుడు? అణిచివేస్తాడు. కెరటాలను దేవుడు ఏం చేస్తాడు? ఆపివేస్తాడు. ఆయన ఆజ్ఞాపింపగానే సముద్రము నిమ్మలమాయెను. హల్లెలూయా. ఆయన ఆజ్ఞాపింపగానే శ్రమ ముగించబడిన. హల్లెలూయా. ఆయన ఆజ్ఞాపించగానే ఓడ నిలిచిపోయాను. హల్లెలూయా. ఆయన ఆజ్ఞాపించగానే ఉద్యమము ప్రారంభించబడిన. హల్లెలూయా. ఆయన ఆజ్ఞాపింపగానే పరిశుద్ధాత్మ దేవుని యొక్క సాన్నిధ్యమును జీవితంలోకి దిగి వచ్చింది. హల్లెలూయా. అందుకు ప్రభు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి, ప్రభు నిన్ను విలువైన కిరీటముగా, విలువైన ఆయుధముగా మార్చడానికి, మలచడానికి ఎన్నుకున్నాడు కాబట్టి, ఈ శ్రమల పోరాటంలో నిలబడి ఉన్నావని గ్రహించాలి. హల్లెలూయా. ఈ అధికారమును స్వతంత్రించుకోవాలంటే దేవుని ఆత్మ నీ నాసికా రంధ్రములో ప్రవహించుచున్న నీ శ్వాసలో నిండి ఉండాలంటే నువ్వేం చేయాలి తెలుసా? శ్వాస ఆగిపోయే శ్రమలు అనుభవించాలి. హల్లెలూయా, హల్లెలూయా. కొట్టబడినా సరే ప్రభు విడిచిపెట్టకూడదు. తరుమబడుతున్నా సరే ప్రభు విడిచిపెట్టకూడదు. నల్లగొట్టబడుతున్నా సరే ప్రభు విడిచిపెట్టకూడదు. పవిత్ర జీవితంలోకి, పరిశుద్ధ జీవితంలోకి శ్రమలు ఎన్ని ఎదురైనా కానీ, వ్యతిరేకతలు ఎన్ని ఎదురైనా కానీ, నిన్ను శ్రమలు అనేవి అనేకంలో తొక్కుతూ ఉన్నా కానీ, పాతాలను పట్టుకు నీ గుండె తొక్కబడుతూ ఉన్నా కానీ, నీ ప్రాణం ఇక ఏడ్చుచ్చకు ఓపిక లేకపోయినా సరే ప్రభు నన్ను బలపరచగలడు, దేవుడు నన్ను విడిపించగలడు, ఆయన దర్శించే సమయం ఒకటి నా జీవితంలో ఉన్నదని ఆయన పాదాల దగ్గర నువ్వేం చేయాలి? కనిపెట్టుకొని ప్రార్థన చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. నేను అలాగే ప్రార్థన చేశాను మాగల్లు గ్రామంలో ఉన్నప్పుడు. నేను అలాగే వేడుకున్నాను కాబట్టి, ప్రతిరోజు కన్నీరు ప్రవాహంలో కారింది కాబట్టి, ప్రతిరోజు కన్నీటితో సహవాసం చేశాను కాబట్టి, నేటి రోజు దేవుడు ఏం చేశాడంటే నా జీవితంలో చెలరేగ తుఫానులన్నిటినీ అణిచివేశాడు. హల్లెలూయా. ఎన్నెన్నో కెరటాలు లేచాయి నాకు వ్యతిరేకంగా. ఎంతోమంది కెరటాల్లాగా లేచారని నాపాలని నేనే ఆగిపోదాను ప్రయత్నం చేశాను. ప్రభువు ఇచ్చిన జీవితము, ప్రభువు ఇచ్చిన ఉద్యమం నీ జీవితంలో కనుక ఉన్నదంటే, నువ్వు ఆగిపోవడానికి ప్రయత్నించినా సరే, నువ్వు ఆరిపోవడానికి ప్రయత్నించినా సరే, దేవుని సన్నిధానం నుంచి దూరం పారిపోవడానికి ఎన్నో రకమైన మార్గాలు ఏర్పాటు చేసుకున్నా సరే, ఆయన ఉద్యమం నీలో ఉన్నది కాబట్టి నువ్వేం చేయలేవు. దేవుని యొక్క మార్గం నుంచి, దేవుని సన్నిధానం నుంచి, పరిపూర్ణతలోంచి, పరిశుద్ధతలోంచి ప్రభు పాదాలు విడిచిపెట్టి వెళ్ళలేవు. ఎందుకంటే ఆ రుచి నీకు తెలుసు. హల్లెలూయా. ఆయన పాద సన్నిధిలోని ప్రభావం నీకు తెలుసు. హల్లెలూయా. అందుకనే ప్రభుని విడిచిపెట్టడానికి మనం ఏం కలగదంటే, అయితే ఏంది, ఏదైతే అదైంది, నేను దేవుణ్ణి విడిచిపెట్టను. జరిగితే జరిగింది, విడిచిపెడితే విడిచిపెట్టాడు, నా దేవుడే కదా. కొడితే కొట్టాడు, నా దేవుడే కదా. కోల్పోతే కోల్పోయాను, నా దేవుని కోసమే కదా. విడిచిపెడితే విడిచిపెట్టాడు, ఆయనే కదా. నేను వేడుకొనిచ్చి నా దేవుడు నన్ను ఏం చేస్తాడు? దర్శిస్తాడు. దావీదుని దేవుడు కొట్టాడు, కానీ మర్చిపోయాడా? మర్చిపోలేదు. ఇంకో దగ్గర ఒక మాట ఉంటుంది, చక్కటి మాట. ఏంటిదంటే, ఇశ్రాయేలు నా ముద్దు బిడ్డ, నిన్ను గూర్చిన జ్ఞాపకము నన్ను విడువకి ఉన్నది అంటాడు దేవుడు. హల్లెలూయా. ఎవరు విడిచిపెట్టినా ప్రభు విడిచిపెట్టేవాడు కాదు. ఎవరు మర్చిపోయినా ప్రభు మర్చిపోయేవాడు కాదు. ఎవరు నిన్ను నిందించినా సరే, ఎవరు నిన్ను తృణీకరించినా సరే, మనుషుల కనులు ఎదుట నువ్వు పనికిరాని వాడిగా, పనికిరాని దానిగా నువ్వు ఉన్నా సరే, అసలు ఆశీర్వాదానికి నీ జీవితాలు ఎక్కడ ఆనవాళ్ళు లేకపోయినా సరే, ఆయన కొరకు నువ్వు వేచి చూచావు అంటే, వేచి కనిపెట్టుకున్నావంటే, నీ జీవితంలో ప్రభు ఏం చేస్తాడు? కార్యాన్ని జరిగిస్తూ ఉంటాడు. నేను అలాగే వేచి చూచాను. నేను వాడబడాలి ప్రభు, నన్ను బయటికి తీసుకెళ్ళమని ఎంతో ఏడ్చాను నేనైతే. ఎవరో వచ్చి పిలవటం కాదు, మనం వెళ్ళి వాడబట్టం కాదు, అంటే మనకు మనం మీటింగ్స్ పెట్టుకోవడం కాదు. మనల్ని ఏం చేయాలి వాళ్ళు? ప్రభు ఏం చేస్తాడంటే, ప్రారంభించాడంటే నేను ఇంటికి వచ్చి తీసుకెళ్తారు. హల్లెలూయా. ప్రభు ప్రారంభిస్తే ఎలాగుంటుందంటే చాలా సంతోషంగా ఉంటుంది. ఇంకా బాధపడటానికి అవకాశం ఉండదు. ఒకటే ఉంది ఏడుపు. దేనికోసం అంటే, నా ప్రజలు
రక్షించబడాలని. హల్లెలూయా! ఆయన సంతోషాన్ని ఇచ్చాడు. హల్లెలూయా! ఆయన సమాధానాన్ని ఇచ్చాడు. హల్లెలూయా! అందుకోసం ఏం చేయాలంటే వాడబడేదాకా, ప్రభు నీ కుటుంబంలోకి దిగి వచ్చిన దాకా, నీ జీవితంలోకి దిగి వచ్చిన దాకా మనం ఏం చేయాలి? కనిపెట్టుకొని ప్రార్థన చేయాలి. ఆ ఉద్యోగంలో పాలు పంపులు మన జీవితంలోకి వచ్చిన దాకా మనం ఏం చేయాలి? కనిపెట్టుకొని అడగాలి. కనిపెట్టుకొని ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. హల్లెలూయా! ప్రభు ఉద్యోగాన్ని ప్రారంభించినప్పుడు అంతటి సంతోషం కలుగుతా ఉంటది. ఈ ఉద్యోగంలోకి మీరొచ్చారు కాబట్టి మీరేం చేయాలి? నిర్లక్ష్యంగా ఉండవద్దు దయచేసి. ఉద్యోగం ప్రారంభమైంది. మీతో ప్రభు మరలా జ్ఞాపకం చేసుకున్నాడు. మీరు దాన్ని వృధా చేసుకోకూడదు. హల్లెలూయా! ఆ బొగ్గు అనేది నిప్పురవ్వలుతుంటే ఏమైద్ది? మండుతా ఉంటది. హల్లెలూయా! నిప్పుతో కట్టెలో చేర్చబడితే ఏమవుతా ఉంటాయి? మండుతా ఉంటాయి. వెంటనే దేవుడు ఏం చేశాడు? మండించాడు. అంతే. మీతో పాటు ఎవరైతే జతకడతారో సేవలోకి, ఎవరైతే ముందుకు నడిపించబడతారో వారందరిని కూడా ప్రభు మండించే సమయం ఇది. హల్లెలూయా! హల్లెలూయా! ఆ తరుణాన్ని మనం మొదటిలో చూసిన ఉజ్జీవం కంటే 100 రెట్లైన ఉజ్జీవాన్ని మరలా ప్రభు మనకి ఇవ్వబోతా ఉన్నాడు. హల్లెలూయా! ఈ పరిచర్యలో ఉజ్జీవం ఉండబోతా ఉన్నది. హల్లెలూయా! ఈ పరిచర్యలో పెను మార్పులు కలగబోతా ఉన్నాయి. హల్లెలూయా! భూలోకమును తలకిందులు చేయవారు ఈ ప్రాంతంలో కూడా వచ్చి ఉన్నారనే మాట ఈ పరిచర్య ద్వారా కలగబోతా ఉన్నది. హల్లెలూయా! ఇంకెవరు కూడా వారి సమయాన్ని వృధా చేసుకోరు. ఇంకెవరు కూడా వారి యొక్క సమయాన్ని వేస్ట్‌గా వ్యర్థంగా గడపరు. గడిపితే ప్రభుతో గడుపుతారు. ఉంటే ప్రభుతో ఉంటారు. నడిస్తే ప్రభుతో నడుస్తారు. నిలబడితే ప్రభు కొరకు నిలబడతారు. శ్రమ పడితే ప్రభు కొరకు శ్రమ పడతారు. నిందలు పడితే ప్రభు కొరకు నిందించబడతారు. కానీ ఒట్టిగా వ్యర్థముగా వారి యొక్క సమయాన్ని వృధా చేసుకోరు. ఎందుకంటే ఉద్యమ సమయం ప్రారంభమైనది. హల్లెలూయా! ఉద్యమం ప్రారంభమైనప్పుడు నువ్వు ఆటంక పరతలను చూసినా కానీ ఆత్మ ప్రవాహం నువ్వేం చేయలేవు, ఆపలేవు. ఎందుకంటే ఆయనకు కుమ్మరించబట్ట ఒకటే తెలుసు. ఆపినా కానీ ఏం చేస్తూ ఉంటాడు ఆయన? అంచె దినములు అనేకులపై ఆయన ఆత్మ ఏం చేస్తూ ఉంటదంట? అల్లాడుచు కుమ్మరించబడతా ఉంటది. యవనులు ఏం చేస్తారు? దర్శనం చూస్తారు. అనేక మందిని ప్రభు ఏం చేస్తూ ఉంటాడు? వాడుకుంటూ ఉంటాడు. అనేక మంది జీవితాల్లో ప్రభు యొక్క కృప ప్రారంభించబడింది కాబట్టి అనేక మందిని ప్రభు మార్చడానికి, మలచడానికి ఇప్పుడు దాకా మీరు కనిపెట్టుకుని ఉన్నారు. పాపంలో ఉన్నా కానీ, వ్యతిరేకతలో ఉన్నా కానీ, ఎలా ఉన్నా సరే దేవుడిని మర్చిపోకుండా, దేవునికి దూరం కాకుండా, దేవుని అంటిపెట్టుకొని ఏదో ఒక విధంగా, ఏదో ఒక ఛాన్స్ నేను వాడబడాలని కాదు కానీ నేను పరలోకానికి వెళ్ళాలి. నేను వాడబడే వారి సంఖ్యలో ఉండాలనేమో కానీ వాడబడే వారి సంఖ్యలో నేను చేర్చబడకపోయినా కానీ వాడబడే వారి పక్కనే ఉండాలి చాలని ఆశపడుతూ మీరు ఇప్పటిదాకా ఒడిచి ఉండొచ్చు. ప్రభు మీకు వాగ్దానం చేస్తున్నాడు. నేను మిమ్మల్ని వాడుకునే తరుణం ఒకటి ప్రారంభమైనది. నేను మిమ్మల్ని ప్రారంభించే తరుణం ఒకటి ప్రారంభమైనది. నేను మిమ్మల్ని నిలబెట్టే సమయం ఒకటి ప్రారంభమైనది. మీ ద్వారాగా దయ్యములు వణుకుతూ పారిపోబోతాయి. మీ ద్వారా స్వస్థతకరమైన కార్యములు జరుగుతూ ఉంటాయి. భీకరకరమైన కార్యాలు మీరు కనులతో వీక్షిస్తారు. భీకరమైన కార్యాలు మీరు చేస్తారు. మీ ద్వారాగానే కార్యములను రూపించబోతా ఉన్నాను. నిరాకరించిన పాత్రవు నువ్వు కాదు. నిరాకరించబడిన రాయి మూలకు తలరాయిగా ఎలాగైతే మార్చబడి ఉన్నదో నిన్ను తలరాయిగా మార్చబోతా ఉన్నాడు. హల్లెలూయా! ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రవక్తలాగా ప్రభు వాడుకొనబోతా ఉన్నారు. హల్లెలూయా! ప్రభు కొరకు పొడవబడిన మనస్సాక్షి కలిగిన వారే, రేపబడిన మనస్సాక్షి కలిగిన వారే, ప్రాణముల సహితం లెక్క చేయకుండా ముందుకు కొనసాగబోతున్న వారి స్థలంలో నిలబడి ఉన్నారు. హల్లెలూయా! అలాంటి కృపను ప్రభు మన జీవితాల్లో మన పరిచర్యలోను మనలో ప్రారంభించున్నాడు. కేవలం ఒకే ఒకటి 21 రోజుల ఉపవాస ప్రార్థన. హల్లెలూయా! దీని ద్వారా ప్రారంభించాడు దేవుడు. ఇప్పుడు చెప్పండి, ఉద్యమం రావాలంటే ఏం చేయాలి మీరు? కళ్ళు తిరిగి పడ్డా సరే బాధ లేదు. కడుపు మకమకలాడేటప్పుడు ఈ యొక్క దేహం అనేది కృషించిపోతున్నప్పుడు నీలో శరీర కోరికలన్నీ కూడా ఏం చేస్తూ ఉంటాయి? దహించివేయబడతా ఉంటాయి. హల్లెలూయా! ఏం చేస్తూ ఉంటాయి? దహించివేయబడతా ఉంటాయి. కళ్ళు తిరిగే పరిస్థితులు వచ్చినా కానీ నీ శరీరాన్ని నువ్వు శ్రమ పెట్టుకుని దేని కొరకు? ప్రభువుకు ఇంపైన సువాసనగా మార్చబడటానికి, దేవుడు వాడుకోవడానికి తగిన పాత్రగా మార్చబడడానికి, ప్రభు వాడుకోవడానికి ఉపయోగకరమైన పాత్రగా మార్చబడడానికి, ఉద్యమానికి ప్రారంభమైన జీవితంలో ఉండాలని, ఉద్యమంలో వాడబడే సంఖ్యలో నువ్వు ఉండాలని నువ్వు ఏం చేస్తా ఉన్నావు? అలాగ ప్రార్థిస్తున్నావు కాబట్టి పోతే పోయింది, బరువు పోతే పోయింది. దేవుడు ఏం చేస్తా ఉంటాడు? నువ్వు కోల్పోయిన శరీర భారానికంటే అధికముగా ఆత్మల భారం దయచేస్తాడు. హల్లెలూయా! హల్లెలూయా!
నువ్వు ఎంతైతే నీరసించిపోయావో, ఎంతైతే కృషించిపోయావో, ఎంతైతే కృంగిపోయావో, అంతటి ఉద్యమం నిన్ను తరించుకొని పోతా ఉన్నది. హల్లెలూయా. అంతటి ఉద్యమం నిన్ను రూపుదిద్దబోతా ఉంది. హల్లెలూయా. అలాగ పరిశుద్ధాత్మ దేనికి మహిమనిపై దిగి వచ్చినప్పుడు, అలాగ పరిశుద్ధాత్మ యొక్క ప్రవాహం నీలోకి దిగి వచ్చినప్పుడు, అవి ఆత్మ వరములుగా మార్చబడబోతా ఉన్నాయి. నువ్వు ఒక కిరీటములుగా మార్చబడబోతా ఉన్నావు. విలువైన ఆయుధముగా మార్చబడబోతా ఉన్నావు. దేవునికి ఉపయోగకరమైన పాత్రలాగా నిన్ను దేవుడు వాడుకోవడానికి మలుస్తా ఉన్నాడు. కాబట్టి ఆయన ఎలాగ మలిస్తే అలాగ మీరు మార్చబడాలి. కాబట్టి ఉపవాస దినములు ప్రకటించాలి. హల్లెలూయా. కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచేలాగా రోజులు అయిపోతున్నాయి. కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచేలాగా నీ జీవితం కూడా మారిపోయింది. హల్లెలూయా. మనం ఏం చేయవలసి ఉంది? గడపవలసి ఉంది. దేని కొరకు? కేవలము ఉద్యమం కొరకు ప్రార్థన. హల్లెలూయా. దేని కొరకు ప్రార్థన చేయాలి? ఉద్యమం కొరకు ప్రార్థన చేయాలి. ప్రభు వాడుకునే సమయం ప్రారంభమైంది. కాబట్టి దేవుని యొక్క అధికారం నీలోంచి బయటికి వెళ్ళాలి. కాబట్టి నువ్వు అనేక మంది ప్రజలను విడిపించాలి. కాబట్టి అనేకులు ఎదుట సువార్త చేయాలి. కాబట్టి ఆయన వాడుకోవడానికి ఉన్నతమైన అర్హమైన పాత్రగా నువ్వేం చేయాలి? మలచబడాలి. అందుకనే ఎలా ఉండాలి? మనము సిద్ధముగా ఉండాలి. ఎలా ఉండాలి? మనము సిద్ధముగా ఉండాలి. అప్పుడు ఆడవచ్చు నీ కుటుంబ పరిస్థితుల గురించి. అప్పుడు ఏడు దాంట్లో ఎందుకు మారట్లేదు? ఇది గనక మారకపోతే నేను ఒప్పుకోను. ప్రభువా, దీన్ని గనక మార్చకపోతే నేను ఒప్పుకోను. ఇది మారకపోతే నేనేం చేయలేను? వాడబడలేను. కాబట్టి ఈ పరిస్థితి మారాలి. నా బ్రతుకు ఇక్కడ మారాలి. దీని విషయంలో నాకు జయము ఖచ్చితంగా రావాలి. ఒప్పుకోనని చెప్పేసి ఏం చేయాలి? పెనుగులాడి ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ఒకవేళ వారి ప్రాణాలే గనక పోయేలాగైతే, వారి ప్రాణాలకు నా ప్రాణాన్ని నేను అడ్డు వేస్తున్నాను. నా ఆశ్రమే గనక నా కుటుంబంలోకి రావాలని చూస్తే నన్ను దాటుకుని తర్వాత ఎక్కడికి రావాలి? అది అలాంటి రోషం కలిగే ప్రార్థన మీలో ఉంటే మీ యొక్క తల్లిదండ్రుల జీవితాల్లో మీరు విడుదల చూస్తారు. హల్లెలూయా. ఇప్పటికీ కూడా వారి జీవితాలు అలాగా నిలబెట్టడానికి గల కారణం ఏంటిదంటే ప్రార్థన ఏం చేసిద్ది? పరిస్థితులను మార్చిద్ది. నువ్వు అడ్డుపడాలి నాశనానికి. ఉగ్రతకు అడ్డుపడే సేవకునిగా మార్చబడాలి మనందరం కూడా. ఉగ్రతకు అడ్డుపడే విశ్వాసులుగా మార్చబడాలి మనందరం కూడా. ఉగ్రతను కోరుకునే వారం ఉండకూడదు. నా మాట అంటలేదు, వారు నాశనం అయిపోవాలి అనుకుంటారా? అది అపవాది మనసు. ప్రతి ఒక్కరు కూడా రక్షించబడాలి. నాశనమును కట్టుబడే స్థితిలోకి మనందరం కూడా ఏం చేయాలి? నడిపించబడతా ఉండాలి. చూడండి, యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయము 12వ వచనము. తన్ను ఎందరు అంగీకరించిరో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసముంచు వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము. రైట్. తర్వాత కింద చూడండి, వారు దేవుని వలన పుట్టినవారే గాని రక్తము వలనైనను శరీరేచ్ఛ వలనైనను మనుష్యేచ్ఛ వలనైనను పుట్టినవారు కారు. ఆ వాక్యము శరీరధారి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. హల్లెలూయా. ఇక మీరందరూ శరీరేచ్ఛ వల్ల మనుష్యేచ్ఛ వలన కలిగిన వారు కాదు. ఆయన ఎంతమంది అయితే అంగీకరించారో, తన నామమందు ఎంతమంది అయితే విశ్వాసం ఉంచారో, వారందరికీ కూడా దేవుని పిల్లలగుటకు ఆయన ఏం చేశాడంటే అధికారము అనుగ్రహించాడంట. హల్లెలూయా. దేవుని పిల్లలగడానికి దేవుడు అధికారం అనుగ్రహించి ఉన్నాడు. నీకు అధికారం ఇవ్వబడి ఉన్నది. దేవదూతల కంటే ఆయన దేవదూతల కంటే కొంచెము ఏం చేశాడంట మనల్ని? ఆయన వాని కంటే కొంచెం తక్కువనిగా, అంటే దేవుని కంటే కొంచెం తక్కువనిగా మనల్ని చేశాడు. అంటే దేవదూతలు కూడా మన మాట ఏం చేయాలి? ఇక్కడ వినాలి. ఏం చేయాలి? వినాలి. ఆయన ఏలుబడి కింద మనం ఉంచాడు. కాబట్టి నువ్వు ఏలుబడి చేసే సమయంలోకి రావాలి. అరే, నిన్ను పాపం ఏలుబడి చేయుచున్నది, నిన్ను శరీర కోరికలు ఏలుబడి చేయిస్తా ఉన్నాయి, దుఃఖం నిన్ను ఏలుబడి చేయిస్తా ఉంది, రోగం నీ కుటుంబం ఏలుబడి చేస్తా ఉన్నది. నువ్వెందుకు విడిపించబడలేకపోతున్నావు అంటే నువ్వేం చేయట్లేదంటే ప్రార్థించట్లేదు. ఈ యొక్క శరీర కార్యములను జయించాలని ప్రార్థన చేయట్లేదు. ఈ శరీర కార్యములను విడిపించబడాలని, ఈ దుఃఖకరమైన పరిస్థితులను విడిపించబడాలని, ఈ స్వస్థత లేని కార్యములలో విడిపించబడాలని, ఈ యొక్క దేవునికి వ్యతిరేకమైన మార్గంలో విడిపించబడాలని, దేవుడు వాడుకోవడానికి ఏదైతే అడ్డుగా ఉన్నదో, దేవుడు ఆశ్రయించడానికి ఏదైతే అడ్డుగా ఉన్నదో దానిని తొలగించుకోవడానికి మనకు ఇష్టం లేదు. కాబట్టి ప్రభు యొక్క అధికారం మనలో ఏం చేయట్లేదంటే సంపూర్ణంగా పెత్తనము చేయట్లేదు, చల్లించబడట్లేదు. నువ్వు అధికారము చేయటకు పుట్టి ఉన్నావు అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. మీరు అధికారము చేత దేవుని పిల్లలకు అధికారం అనుగ్రహించబడింది. అంటే మీ అందరిలో కూడా ఆయన యొక్క రక్తము ప్రవహిస్తూ ఉన్నది. హల్లెలూయా. మీ అందరిలో కూడా ఆయన యొక్క ప్రభావము ప్రవహిస్తూ ఉన్నది. హల్లెలూయా. మీ అందరిలో కూడా ఆయన శక్తి ప్రవహిస్తూ ఉంది. హల్లెలూయా. మీరందరూ కూడా ప్రవాహముల వలె ఏం చేయాలి? అపవాది శక్తులను తరిమి కొట్టాలి. అవి నీకు పిలుపు ఉందన్న, నాకు లేదు అని అంటారా?
కొంతమంది సేవకుల్లో కూడా ఏముంటుందంటే, వారిని దేవుడు అందుకు పిలిచాడు. నేను ప్రార్థన చేస్తే జరగదండి, ఆయన చేస్తే జరిగింది. బైబిల్లో మీరు చూడండి, 5 రకాల పరిచర్యల్లో కూడా శిష్యులందరిలో కూడా ఏం లేదు, ప్రతి ఒక్కరు కూడా స్వస్థపరిచే అధికారం పొందుకున్నారు. హల్లెలూయా. స్టెఫను ఎవరో తెలుసా మీకు? స్టెఫను ఎవరో తెలుసా మీకు? ఎవరైనా వంట చేసేవాడు. ఆయన కూడా ఏం చేశాడు? స్వస్థ కార్యాలు జరిగించాడు. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళు పరిచర్య చేసేవాడు ఆయన. ఆయన కూడా వాల్ పోస్టులు అంటించేవాడు ఉండొచ్చు, నువ్వు పరిచర్య చేసే పరిస్థితిలో ఉండొచ్చు. ప్రభు వాడుకోవడానికి నువ్వు అర్హమైన పాత్రగా మలచబడ్డావు, అంతేగాని దేవుని పిలుపు రావాలి, దేవుడే నన్ను వాడుకోవాలి అనేది కాదు. వరములందరికీ కూడా సొంతమైనవి. హల్లెలూయా. అందరిని నింపుతాడు దేవుడు. నీకే పిలుపు ఉందా నాకు లేదు అనేది కాదు. ప్రతి ఒక్కరికి కూడా 9 ఆత్మవరాలు అనుగ్రహించబడినవి. నువ్వు కాపరివే కావచ్చు, నువ్వు అపోస్తలువే కావచ్చు, నువ్వు ప్రవక్తవే కావచ్చు, నువ్వు ఉపదేశకుడివే కావచ్చు, నువ్వు సువార్తికుడివే కావచ్చు. ఈ 5 రకాల పరీక్షల్లో ఎవరైనా సరే ప్రతి వారికి కూడా పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించబడి ఉన్నాడు. ప్రతి వారిలోని 9 ఆత్మవరాలు పనిచేస్తూ ఉంటాయి. అంతేగాని నేను భాషలు మాట్లాడలేనులే అనుకుంటే అయిపోయిద్దా? దేవుడు ఏం చేస్తాడు? అర్హమైన పాత్రగా మలుస్తూ ఉంటాడు. నేను స్వస్థపరిచేదాకా రాలేదులే, నాలోనే రోగం ఉందని నువ్వు అనుకుంటే అయిపోయిందా? దేవుడు నిన్ను స్వస్థపరిచి ప్రజలను స్వస్థపరచడానికి ఏర్పాటు చేసుకుని ఉన్నాడు. హల్లెలూయా. అందుకని ఇక్కడ దాకా మనం నడిపించబడతా ఉన్నారు. అందుకనే ఇక్కడ దాకా మనం అందరూ వస్తూ ఉన్నాం. ప్రభు ఎందుకు మిమ్మల్ని అందరినీ కూడా జాయిన్ చేశారు తెలుసా? మీ ఆత్మీయ నాయకుడు అధికారంతో వాడబడుతూ ఉన్నప్పుడు వాడి మీద ఉన్న అధికారం మీ మీదకి ఎందుకు రాలేకపోతుంది? వాడిలాగా మీరు ఎందుకు వాడబడలేకపోతా ఉన్నారు? ఆయనలాగా మీరు ఎందుకు మలచబడలేకపోతా ఉన్నారు? వారిలాగా శక్తిని ఎందుకని ఆగ్రహించలేకపోతా ఉన్నారు? వారిలాగా ఎందుకని ఆత్మతో కలిసి ఏకీభించలేకపోతున్నారు? నీ బలహీనతల్ని కడ్డు వస్తానంటున్న పరిశుద్ధాత్మ దేవుడు. నిన్ను నువ్వు సరిచేసుకో, నిన్ను నువ్వు సరిచేసుకో, నీ హృదయాన్ని నువ్వు సరిచేసుకో, నీ ప్రార్థన దినమును మరలా ప్రారంభించు. హల్లెలూయా. పాడైపోయిన బలిపీఠాన్ని మరలా కట్టు. హల్లెలూయా. పాడైపోయిన పునాదిని మరలా స్థిరపరచు. హల్లెలూయా. పాడైపోయిన భక్తి జీవితంలోకి మరలా ఆరాధన ప్రారంభించు, మరలా ప్రార్థన ప్రారంభించు, మరలా ఉపవాసం ప్రారంభించు, మరలా ఉద్యమాన్ని ప్రారంభించు. ఒకే ఒక సమయం రాబోతా ఉన్నది. ప్రభు సమయం ఒకటి రాబోతా ఉన్నది. ప్రభు యొక్క ఉద్యమం ఒకటి రాబోతా ఉన్నది. ప్రభు వాడుకోవడానికి ఉన్నతమైన అగ్నిపై దిగబోతా ఉన్నది. నిన్ను ఆయన వాడుకోవడానికి ఒక తరుణము ప్రారంభమైనది కాబట్టి ఆయన నిన్ను రేకెత్తించబోతా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నిన్ను పరిమళింపజేయడానికి, సాక్షిగా నిలబెట్టడానికి, వాడుకోవడానికి నిన్ను బయటికి లాబోతా ఉన్నాడు. నోవాహు ఓడ 40 రాత్రింబవళ్ళు ఎక్కడుంది? నేల మీద ఉన్నది. అదొక దరికి చేరింది. నువ్వు ఒక దరికి చేర్చబడబోతా ఉన్నావు. హల్లెలూయా. నీ సమస్యల కొలువు నుంచి ఒక దరికి చేర్చబడబోతా ఉన్నావు. హల్లెలూయా. నువ్వు ఒక మార్గంలోకి రాబోతా ఉన్నావు. హల్లెలూయా. నీ జీవితానికి ఒక అర్థం తెలియబోతా ఉంది. హల్లెలూయా. నువ్వు పరిమళించబోతా ఉన్నావు, బ్రతుకులో నిలబడబోతా ఉన్నావు. ఈ ఉద్యమంలో పాల్గొంటున్నావు కాబట్టి నీ జీవితం ఎందుకు అనేది నాకు అర్థం కావట్లేదు అన్న. అసలు ఏం చేస్తున్నానో నాకు తెలియట్లేదు, అసలు ఎందుకు పుట్టానో నాకు తెలియట్లేదు. భారం నన్ను వెంబడిస్తా ఉంది. ప్రార్థన చేయడం రావట్లేదు, ప్రార్థన భారాన్ని కోల్పోయాను. ఆత్మ నడిపింపు నాకు రావట్లేదు, ఆత్మలో నేను పరిమళించలేకపోతున్నాను అన్న. నేను ఎందుకు నిలబడలేకపోతున్నా నాకు తెలియట్లేదు. దర్శనం నాకు దూరం అయిపోయినది. ప్రభుతో కలిసి సమకూర్చలేకపోతా ఉన్నాను, సరిగా నిలబడలేకపోతా ఉన్నాను. పాపం నన్ను నిలబడి చేస్తుంది, సరిగా నిలబడలేకపోతా ఉన్నాను. బలహీనతలోనే ఉన్నాను. నన్ను ఎవరు బాగు చేస్తారని నువ్వు నన్ను అడుగుతా ఉండొచ్చు. నేను నీకు ఒకటే చెబుతున్నాను, ప్రభు నిన్ను బాగు చేస్తాడు. హల్లెలూయా. ప్రభు నిన్ను బాగు చేస్తాడు. హల్లెలూయా. ఉద్యమం నీలో ప్రారంభమవుతుంది. హల్లెలూయా. ఆత్మ నీలో ప్రారంభమవుతుంది. హల్లెలూయా. ఆయన తరుణం వచ్చింది కాబట్టి శరీర క్రియలను నేను ఆపజాలవు. నీలో ఉన్న ఆత్మ మంటను శరీరం ఏది కూడా ఆర్పజాలదు. అపవాదిని ఆటంకపరచలేడు, సాతానుని ఆటంకపరచలేడు. నీ ఉద్యమ సమయం ప్రారంభమైనది కాబట్టి, నీలో ఆత్మ సమయం ప్రారంభమైనది కాబట్టి, పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యము ప్రారంభమైంది కాబట్టి, నువ్వు సరిగా నిలబడలేకపోయినా సరే, నీ యొక్క ఉద్యమం అనేది, నీ మోకాళ్ళ జీవితం అనేది ఎప్పుడో నశించిపోయినది అన్న. ఎప్పుడో ప్రార్థన చేయటం ఆపాను నేను. ఇంకెక్కడ ఉద్యమం నాలో? ఇంకెక్కడ వాడబడతాను నేను? పాపంలో మస్తు పట్టిపోయింది, బురద కొట్టుకొని పోయింది, దుమ్ము కొట్టుకొని పోయింది నా ప్రార్థన జీవితాన్ని. నువ్వు నాకు చెప్పొచ్చు. పరిశుద్ధాత్మ దేవుడు నీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నేను నిన్ను బాగు చేయడానికి వచ్చి ఉన్నాను. హల్లెలూయా. నేను నిన్ను కడతాను అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. నేను మణిరత్నములతోనూ నీలాంజనములతోనూ నేను నిన్ను కడతాను అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. పాడైపోయిన దాన్ని స్థిరపరచమంటున్నాడు దేవుడు. నీ బలిపీఠాన్ని నువ్వు ఒక్కటి సరి చేసుకో చాలు. నీ ప్రార్థన బలిపీఠాన్ని సరి చేసుకో చాలు. నీ మోకాళ్ళ జీవితాన్ని సరి చేసుకో చాలు. నీ మారు మనసును సరి చేసుకో చాలు. నీ హృదయాన్ని సరి చేసుకో చాలు. ఆయన కుమ్మరించబడబోతా ఉన్నాడు. హల్లెలూయా. ఆయన కుమ్మరించబడబోతా ఉన్నాడు. హల్లెలూయా. ఆయన అగ్ని రావటానికి సిద్ధముగా ఉన్నది.
ఆయన ప్రభావం నిన్ను మరలా ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నది. ఒకప్పుడు బాగా ప్రార్థన చేశానన్న, ఒకప్పుడు దేవునితో మరీ అంటుకట్టబడి ఉన్నానన్న, ఒకప్పుడు నేను ఎంతగా ఏడ్చానో, ఒకప్పుడు దేవుని సన్నిధిలో ఉంటే ఎంత ఆనందం కలిగేదో, ఒకప్పుడు నా కుటుంబం కొరకు నేను ప్రార్థన చేసినప్పుడు అలా ఉద్యమము, అలా పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి నా కన్నులు ఎదుట నా కుటుంబంలో నడిచింది. కానీ ఈరోజు నా కుటుంబం వారే నన్ను దూషిస్తూ ఉన్నారు. కేవలం కారణం ఏంటిదంటే నేను పడిపోయాను. నా బలిపీఠం పడిపోయిందని చెప్పవచ్చు. నా ప్రార్థన ఆగిపోయిందని చెప్పవచ్చు. ఒకప్పుడు దెయ్యంలో నేను కూడా వదలగొట్టాను. ఈరోజు దురాత్మను చూసి భయపడుతూ ఉన్నారు. ఒకప్పుడు చీకటిని వెళ్ళగొట్టాను. ఈరోజు చీకటిని చూసి భయపడుతూ ఉన్నాను. ఒకప్పుడు శరీర కార్యములు చేయకుండా నన్ను నేను పవిత్రపరచుకొని ఆకున్నాను, ఆర్పుకున్నాను నా శరీర కోరికలన్నింటినీ. ఈరోజు శరీర కోరికలు నేను నశించిపోతా ఉన్నాను. ఈరోజు శరీర కోరికలు నన్ను ఏం చేస్తా ఉన్నాయి అంటే నశింపజేస్తూ ఉన్నాయి. నేను వాడబడలేను, నేను ఉపయోగకరంగా మార్చబడలేను, ప్రభువుకు పనికిరాను, దేవునికి ఉపయోగపడను, దేవుని సన్నిధానంలో నిలబడడానికి నేను యోగుడనే కాను అని అనుకొని ఉండొచ్చు. ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను కాబట్టి నేను నిన్ను కడతానంటున్నాడు దేవుడు. ఆయన నేను నిన్ను నిలబెట్టబోతా ఉన్నాను. నీ సమయము ప్రారంభమైనది. హల్లెలూయా. నీ తరుణము ప్రారంభమైనది. హల్లెలూయా. ఇక మీదట మునుపటి క్రియలను తలంచుకొనవద్దు. నేను మర్చిపోయాను, నీ అతిక్రమములను దూరం చేసి ఉన్నాను. హల్లెలూయా. నీ అతిక్రమములను నేను మర్చిపోయి ఉన్నాను. నీ చీకటి కార్యాలను మర్చిపోయి ఉన్నాను. నీ చీకటి తంత్రం మర్చిపోయి ఉన్నాను. నేను బలహీనుడని నువ్వు అనవద్దు. నేను బాలుడనే అని నువ్వు అనవద్దు. నేను వాడుకోవడానికి యొద్దకు వచ్చాను కాబట్టి భయపడక నిలబడు. హల్లెలూయా. భయపడక నిలబడు. నిన్ను నువ్వు రేకెత్తించుకోవాలి. ఇప్పుడు నిన్ను నువ్వు బలపరచుకోవాలి. ఇప్పుడు ఈ సమయం ఉద్యోగ సమయం కాబట్టి, ఆయన వాడుకునే సమయం ప్రారంభమైనది కాబట్టి, ఆయన వాడుకునే తరుణం ప్రారంభమైంది కాబట్టి నిన్ను నువ్వు సరి చేసుకోమంటున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. నీ బలిపీఠాన్ని సరి చేసుకోమంటున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. నిన్ను నువ్వు కట్టుకోమంటున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఒకప్పుడు ప్రేమలో పడి మోసపోయి కోల్పోయి ఉండొచ్చు. ఇంకెక్కడన్నా ఆ అమ్మాయి దగ్గర నేను పడిపోయాను, ఇంకా అయిపోయిందంతే, నేను పనికిరాను. దేవుడు నన్ను పిలిచిన ఒక మాట చెప్తాను, నన్ను వదిలిపెట్టు ప్రభు, నేను మాట్లాడతాను, నువ్వు యొక్క మనసులో నన్ను ఆలోచన చేసుకుంటూ ఉండొచ్చు. ఇంకెక్కడన్నా అయిపోయింది, ఇక్కడ ఆగిపోయాను. ప్రభు నన్ను ఎంతగా నమ్మాడో, దేవుడు నన్ను ఎంతగా నమ్మాడో, నేను ఎంతగా ఆయన మనసును గాయపరిచాను. ఆయనకు నా ముఖం నేను చూపించుకోలేను, ఆయన ఎదుట నేను నిలబడలేను, ఆయన ముఖ దర్శనం చేయలేను. దేవుని సన్నిధానంలో సరిగా నిలబడి నేను యోగ్యుడిని అనిపించడం యోగ్యమైన పాత్రను కానే కాను. నేను నిలబడలేను అనుకొని ఉండొచ్చు, నేను పనికిరాను అనుకొని ఉండొచ్చు. ప్రభు నిన్ను బాగు చేయడానికి ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. ప్రభు నిన్ను ప్రారంభించడానికి ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. నీలో ఆరిపోయిన ఆత్మను మరలా రేకెత్తించడానికి, నీలో చచ్చిపోయిన భక్తిని మరలా పుట్టించడానికి. మగసిరి కలిగిన వాడు భక్తిహీనుడే పడిపోయాడు. మరలా మగసిరి కలిగిన వాడే భక్తి పరుడుగా నువ్వు లేపబడలేకపోతున్నావు. ఎందుకంటే నీలో ఏమైపోయిందంటే ఉద్యమం చచ్చిపోయినది, మనస్సాక్షి చచ్చిపోయింది, మస్టు కొట్టుకుపోయినది, దుమ్ము కొట్టుకుపోయింది. భక్తి జీవితం అనేది అనేక విషయాలు ఆరిపోయినది. ఎక్కడ కూడా రాణించలేకపోతున్నాను, ఎక్కడ కూడా ఏం చేయలేకపోతున్నాను అంటే సాధించలేకపోతున్నాను. ఎక్కడ చూసుకున్న మైనస్లే, ఎక్కడ చూసుకున్నా కానీ చీకటి కార్యాలే, ఎక్కడ చూసుకున్నా కానీ నేనే కావాలని చేశానని చెప్పేసి నువ్వు ఒప్పుకుంటున్నావు. కాబట్టి నేనే నీకు దూరం అయిపోయాను. ప్రభువా నేను పనికిరాను, ఒక్కసారి నేను దాటి వెళ్ళవద్దని చెప్పేసి నువ్వు అడిగావు. కాబట్టి ఈ ఒక్కసారి మాత్రమే నన్ను బలపరచిన సంసోను లాగా నువ్వు వేడుకున్నావు. కాబట్టి దేవుడు నేను ఏం చేస్తాడంటే మరలా ప్రారంభిస్తాడు. హల్లెలూయా. ఈ సమయాన్ని మరలా ప్రారంభించబోతా ఉన్నాడు. హల్లెలూయా. ఈ ఒక్కసారి నన్ను నిలబెట్టు ప్రభా, నేను వాడబడతాను. ఈ ఒక్కసారి నన్ను నిలబెట్టు ప్రభా, నేను ఉద్యమంలో పాల్గొందుతాను. ఈ ఒక్కసారి నన్ను నిలబెట్టు ప్రభా, నేను నిలబడతాను. యాకోబుని దర్శించిన దేవుడు నాటికి నీ కూడా సజీవుడే. నాటి దేవుడు నేటికి సజీవుడే. ఏలియాని బలపరిచినవాడు నేటికి సజీవుడే. యెహోషువను జ్ఞాపకం చేసుకున్న దేవుడు నేటికి సజీవుడే. శ్రమలో ముచ్చబడి, శ్రమల కొలుముల చేత తాకబడి ఐగుప్తు సైన్యానికి అమ్మబడిన ఒక ఆయన ఉన్నాడు. ఎవరు? యేసేపు అమ్మబడ్డాడు. యేసేపు అమ్మబడ్డాడు కానీ భక్తిని అమ్ముకోలేదు. యేసేపు అమ్మబడ్డాడు కానీ శరీరాన్ని అమ్ముకోలేదు. యేసేపు అమ్మబడ్డాడు కానీ ప్రార్థనా జీవితాన్ని అమ్ముకోలేదు. యేసేపు అమ్మబడ్డాడులే కానీ ఆయన భక్తి జీవితాన్ని ఏం చేసుకోలేదు, ఎక్కడ కూడా పాడు చేసుకోలేదు. చెరసాల్లో ఉన్నా సరే ప్రభు ఆరాధన కొనసాగించాడు. హల్లెలూయా. చెరసాల్లో ఉన్నా సరే ప్రార్థన చేయడం ప్రారంభించాడు. హల్లెలూయా. బానిసగా అమ్మబడినా సరే, బానిసత్వంలో ఉన్నా సరే దేవుని ఎక్కడ విడిచిపెట్టలేదు. కాబట్టి ప్రభు ఆయన జ్ఞాపకం చేసుకొని ఏ దేశానికైతే అమ్మబడ్డాడు, ఏ దేశంలో అయితే బలహీనుడిగా మార్చబడ్డాడు, ఏ దేశంలో అయితే శక్తిహీనుడిగా మార్చబడ్డాడు, ఏ దేశానికైతే బానిసగా కొనుకోబడ్డాడు, అదే దేశంలో ఆయన అధికారంగా నిలబెట్టాడు. హల్లెలూయా. అలాగ నిన్ను దేవుడు ప్రారంభిస్తా ఉన్నాడు. హల్లెలూయా. అలాగ ప్రభు నిన్ను ప్రారంభించాలని ఆశపడుతూ ఉన్నాడు. హల్లెలూయా. అలాగ ప్రభు నిన్ను నిలబెట్టాలని ఆశపడుతూ ఉన్నాడు. హల్లెలూయా. మోషే నడిపించినట్లుగా నేను నడిపించలేను ప్రభు అని చెప్పేసి ఒక ఆయన భయపడ్డాడు. ఎవరైనా? యెహోషువ భయపడ్డాడు. మోషేకి నీతో అనుభవాలు ఉన్నాయి.
మోషే నీతో గడిపాడు ప్రభా, నాలో భయపడతామంటే 3 సార్లు ఆయనకు చెప్పిన మాట ఒకే ఒకటి, నిబ్బరం కలిగి ధైర్యముగా ఉండుము. హల్లెలూయా. నువ్వు బహుధైర్యంగా ఉండు, భయపడొద్దు. ఎందుకంటే నిన్ను ప్రారంభించిన వాడు, నిన్ను నిర్మించిన వాడును, నిన్ను కట్టిన వాడును నేను కాబట్టి నేను ఎలాగ మనసాలో నాకు తెలుసు అంటాడు దేవుడు. హల్లెలూయా. నా సేవ ప్రారంభంలో నేను ఇలాగే భయపడ్డాను. నాకు నాయకులు ఎవరు లేరు, ఉన్న నాయకుడు నన్ను వదిలిపెట్టాడు. ఇంకెవరున్నారు ప్రభా, ఇంకెలా నేను సేవ చేయగలను, ఇంకెలా నేను ముందుకు వెళ్ళగలను, ఇంకెలా నేను సాధించగలను. నీతో అనుభవాలు ఉన్నాయిలే కానీ సేవ అనుభవాలు నాలో లేవు. ఇది సక్సెస్ అవుద్దో లేకపోతే ఫెయిల్ అవుద్దో, దీంట్లో నిలబడతాను లేకపోతే ఓడిపోతాను. ప్రారంభించి ఆగిపోయిందంటే ఏదో ప్రారంభించాడండి, దేవుని చిత్తం లేదు కాబట్టి ఆగిపోయిందన్న భారం నాలో ఉంటుందని చెప్పేసి ప్రారంభించడానికి కూడా భయపడ్డ రోజులు అవి. కానీ ఈరోజు ప్రభు ఏం చేశాడంటే సరిగ్గా 3 సంవత్సరాలు కావట్లేదు, దేవుడు పరిచర్యను ప్రారంభించి ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు పరిచర్యను ఏం చేసి ఉన్నాడు? ప్రారంభించి ఉన్నాడు. హల్లెలూయా. ఆయన నడిపిస్తాడు, నువ్వేం చేయకూడదు, భయపడకూడదు. ఆయన నడిపిస్తాడు, నువ్వేం మాట్లాడకూడదు, నేను శక్తిహీనుడని మరలా మాట్లాడకూడదు. హల్లెలూయా. మునిపట్టి వాటిని తలంచుకోవద్దు అంటున్నాడు దేవుడు నీతో. అయిపోయిన దాన్ని మర్చిపో, గతం గతః. నేను ఆ సమయం మొదలైంది కాబట్టి ఇక మీదట నుంచి నువ్వేంటదో కనపరుచుకో దేవుని దగ్గర. ఇక మీదట నుంచి నువ్వేంటదనేది చూపించు దేవుని దగ్గర. అర్జించాలి దేవుని దగ్గర, వేడుకోనాలి దేవుని దగ్గర, కాళ్ళు పట్టుకుని ప్రతిమాలుకోవాలి దేవుని దగ్గర. ప్రభువా, మరలా పాపములను ఏలుబడి చేయకూడనట్లుగా, మరలా నేను విడిచిపెట్టిన కార్యములు నాపై ఏలుబడి చేయకూడనట్లుగా, మరలా పాపం నా జీవితంలోకి రాకూడనట్లుగా, మరలా పాపములను ప్రేరేపింపకూడనట్లుగా, మరలా పాపములో నా భక్తిహీనతలో నేను నశించిపోకూడనట్లుగా నన్ను నిలబెట్టయ్యా అని చెప్పేసి ప్రార్థనలో ఎప్పుడైతే కూర్చుంటావో, ప్రార్థనలో ఎప్పుడైతే వేడుకొల్చావో, ప్రార్థనలో ఎప్పుడైతే కన్నీరు కరుస్తావో, ప్రార్థనలో ఎప్పుడైతే ప్రభు పాదములు పట్టుకొని గోజాడుతూ ఉంటావో, ప్రభుని ప్రతిమాలుతూ ఉంటావో, దేవుడు నిన్ను ప్రారంభిస్తాడు. హల్లెలూయా. నీ కన్నిటి ప్రవాహం నుంచి ఉజ్జీవనిలో బయలుదేరుతూ ఉంటుంది. హల్లెలూయా. నీ కన్నిటి ప్రవాహం నుంచి అగ్నిలో బయలుదేరుతూ ఉంటుంది. హల్లెలూయా. నీ కన్నిటి ప్రవాహం నుంచి పరిశుద్ధాత్మ ప్రవాహంలోకి నడిపించబడతావు. నీ కన్నిటి ప్రవాహం నుంచి పరిశుద్ధాత్మకు నడిపించబడతా ఉంటావు. నడిపించబడిన దాకా ఆయన పాదముల దగ్గర కూర్చొని ఏడవాలి. నువ్వు నిలబడిన దాకా ఆయన పాదముల దగ్గర కూర్చొని ఏడవాలి. స్వస్థత కొరకు వేడుకొనవద్దు, అప్పుల బాధల కొరకు వేడుకొనవద్దు. నేను ఒక వ్యక్తిని కోల్పోయాను, ఆ వ్యక్తి మరలా నా జీవితంలో కావాలని చెప్పేసి కోరుకొనవద్దు. నేను నిన్ను కోల్పోయాను ప్రభువా, నీవు నాకు కావాలని కోరుకోవాలి. హల్లెలూయా. నేను ఆరిపోయాను ప్రభువా, ఆ ప్రభావం మరలా నాకు కావాలని కోరుకోవాలి. మొదటి ప్రభావంలోంచి నేను పడిపోయాను, మొదటి భక్తి నాకు కావాలని వేడుకోవాలి. హల్లెలూయా. మొదటి భక్తిలోంచి నేను పడిపోయాను. ఆ రోజు చేసినట్లుగా ప్రార్థించలేకపోతున్నాను, ఆ రోజు నిలబడినట్లుగా నిలబడలేకపోతున్నాను, ఆ రోజు ఆరాధించినట్లుగా ఆరాధించలేకపోతున్నాను. గంటల తరబడి ప్రార్థన చేశానయ్యా, ఆ రోజు గంటల తరబడి వేడుకున్నాను. ఆ రోజు నేను ఈ రోజు ఏమైపోయిందో తెలియదు, ఒక 5 నిమిషాలు నేను ప్రార్థించలేకపోతున్నాను. నువ్వు వేడుకొనుచున్నావు, ఏడుస్తున్నావేమో ఈ స్థలంలో నిలబడి. నువ్వు ఈ స్థలంలో కూర్చొని అలాగే బాధపడుతూ ఉండొచ్చు. పరిశుద్ధాత్ముడిని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు, ఇక మీదటి శరీర సంబంధమైన వాటి కొరకు వేడుకొనవద్దు. మొదటి ప్రభావాన్ని కోల్పోయావు కాబట్టి, మొదటి స్థానంలో నుంచి పడిపోయావు కాబట్టి, మొదటి మారు మనసులో కోల్పోయావు కాబట్టి, మొదటి ఆత్మవరం నుంచి పడిపోయావు కాబట్టి, మొదటిలో నువ్వు ఏదైతే పోగొట్టుకున్నావో దాని కొరకు మరలా వేడుకొనమంటున్నాడు దేవుడు. హల్లెలూయా. దాని కొరకు నువ్వు నిలబడు. దాని కొరకు నువ్వు నిలబడినప్పుడు, దాని కొరకు నువ్వు వేడ్చినప్పుడు మరలా నువ్వేం చేస్తావు? నిలబడతావు. సంసోనికి అంతా అర్థమైంది. చివరిలో సంసోను కళ్ళు కోల్పోయాడు, సంసోను బలము కోల్పోయాడు, సంసోను జీవితం అంతా కోల్పోయాడు. ఐగుప్తు సైన్యానికి, ఫిలిస్తీన్ల చేతులకి చిక్కబడ్డాడు. అయినా కానీ ఆయన ఏం చేస్తున్నాడంటే, ప్రభువా ఈ ఒక్కసారి మాత్రమే నన్ను బలపరచు. ఏ విషయంలో బలపరచమంటున్నాడు? నేను కోల్పోయిన కళ్ళు నాకు ఇమ్మన్నాడా? ఏమన్నాడు ఆయన? నేను కోల్పోయిన కళ్ళు నాకు ఇమ్మనలేదు ఆయన. నేను మరలా బ్రతకాలి, నేను బ్రతికి మరలా వీళ్ళందరినీ ఏం చేయాలి, నీ కొరకు నిలబడాలని చెప్పి అడగలేదు ఆయన. ఈ ఒక్కసారే నన్ను బలపరచు, నా కన్నుల నిమిత్తము ఫిలిస్తీన్లు వచ్చిన ప్రతీకారం చేసుకుంటూ నన్ను బలపరచు అని చెప్పేసి అని వేడుకున్నారు. కోల్పోయిన దాని కొరకు ఏం చేశాడు ఆయన? ఏం కోల్పోయాడు ఆయన? కోల్పోయిన భార్య కొరకు ప్రార్థన చేయలేదు. కోల్పోయిన ఏదైతే పోగొట్టుకున్నాడో ఆయన దెలీలాతో గడిపాడు, ఆమెతో సమయం మరలా కోరుకోలేదు. కోల్పోయిన బలాన్ని కొరకు ప్రార్థన చేశాడు. హల్లెలూయా. యెహోవా ఆత్మ అతను ప్రేరేపింపగా ఏం చేశాడంట? ఫిలిస్తీన్ల గుండెల్లో గుబులు కలిగింది, భయం కలిగింది. జడిచిపోయారు అందరూ కూడా, అందరూ హృదయాలు నీరు గారిపోయినాయి.
ఆ ధైర్యం, ఆ బలము మరలా నాకు కావాలని చెప్పేసి మొదటి ప్రభావాన్ని, మొదటి భక్తిని, మొదటి ప్రార్థనా జీవితాన్ని, మొదటి ఆత్మీయతను, మొదటి పనిలో ఎలాగైతే పరిశుద్ధాత్మతో సహవాసం చేశాడో అలాంటి అనుభవాన్ని ఆయన అడిగాడు కాబట్టి మరలా ఆయన ఏం చేశాడంటే ఆయన్ని బలపరిచాడు. హల్లెలూయా! ఎప్పుడైతే అలాగ ఆయన కోరుకున్నాడు, ఎప్పుడైతే దేవుడు ఆయన దర్శించాడో, సంసోను బ్రతికిన దినములు ఎంతమందిని అయితే చంపాడో అంతకు మించిన వారిని ఒక్క దినములోనే ఏం చేశాడు ఆయన? నాశనం చేశాడు. హల్లెలూయా! హల్లెలూయా! అందుకని కోల్పోయిన వరకు నువ్వు ఏం చేయాలి? కోల్పోయిన దాని కొరకు ప్రార్థన చేయాలి. అధికారం పోగొట్టుకున్నావు నువ్వు దెయ్యాల పైన, అధికారం పోగొట్టుకున్నావు నువ్వు చేతబడి శక్తుల పైన, అధికారం పోగొట్టుకున్నావు నువ్వు నీ కుటుంబంలో యజమానిషి కూడా పోయిద్ది. అధికారం మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మారు మనసుల నుంచి పడిపోయారంటే ఇంట్లో వాళ్ళు కూడా మన మాట వినరు. ఒకప్పుడు నేను చెప్తే నా మాటే శాసనాలకు నడిచేది అనవచ్చు నువ్వు. ఈరోజు నీ మాటే లెక్క చేయట్లేదు వాళ్ళు, నిన్ను అసలు విలువ ఇవ్వట్లేదు. మరలా నువ్వు ప్రారంభించు, నీ పాదం ఎదుగు నేను తీసుకురాబోతానంటున్నాడు దేవుడు. హల్లెలూయా! నువ్వు కోల్పోయిన దాన్ని పాదం మీద పడవైపోతానంటున్నాడు దేవుడు. హల్లెలూయా! అలాగ అడగాలి దేవుని దగ్గర అదే ఉజ్జీవంతో. మీరు ఏదైతే కోల్పోయారో, మీరు దేన్నైతే సాధించలేకపోయారో, మీరు దేనిలో అయితే నిలబడలేకపోయారో దాని కొరకు నిజంగా మీలో మగసిరి కలిగి భక్తి చేయాలని ఆశ కనుకుంటే, నిజంగా మీలో సత్తా కనుకుంటే, నిజంగా మీలో ఈ కార్యాన్ని ఏదైతే కోల్పోయానో దాని కొరకు నేను సంపాదించాలి, పాటుపడాలని ఆశ మీలో ఉంటే నిలబడి ప్రార్థన చేద్దాం అందరం కలిసి. ఈరోజు అదే ప్రభు మరలా మనకు రావాలి. హల్లెలూయా! నన్ను జ్ఞాపకం చేసుకోండి ప్రభా, మొదటిలో నేను కోల్పోయాను యేసయ్య, మొదటి భక్తిని నేను కోల్పోయాను ప్రభా, మొదటి భక్తిని నేను కోల్పోయాను ప్రభా, మొదటి భక్తిని కోల్పోయాను ప్రభా, మొదటి భక్తిని కోల్పోయాను ప్రభా. అయ్యా మొదట్లో నేను కోల్పోయాను ప్రభా. నోరు చేసి ప్రార్థన చేయి, అడుగు అడుగు అడుగు. అధికారం కోల్పోయాను ప్రభా, ఈరోజు ప్రార్థన చేయలేకపోతున్నాను ప్రభా. గంటల తరబడి ప్రార్థన జీవితం, అయ్యో నా మారు మనసు ఏమైపోయానిది, నన్ను నేను చూసుకోలేకపోతున్నాను ప్రభా, నా ముఖమును నేను అద్దంలో చూసుకోలేకపోతున్నాను ప్రభా. ఎంత భక్తిహీనరాలుగా మార్చబడ్డాను యేసయ్య, ఎంత భక్తిహీనుడిగా మార్చబడ్డానో ప్రభా. అయ్యా పాడైపోయాను యేసయ్య, బాగు చేయండి నన్ను, నన్ను బలపరచండి బంగారు తండ్రి, బాగు చేయండి నన్ను, నన్ను బాగు చేయండి ప్రభా. అడగాలి అడగాలి, అలాగే అడుగుతూ ఉండాలి. తండ్రి నన్ను బాగు చేయండి ప్రభా,